హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మనము ఆర్ఏలో చాప్టర్ 2. ఓకే. సో ఈరోజు చాప్టర్ 2 డీటెయిల్గా పార్ట్ 2 పార్ట్స్లోకే మనము క్లాసెస్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే. ఫస్ట్ పార్ట్లోనే అయితే కంప్లీట్ అయితే అవ్వదు. సో దీన్ని మనం 2 పార్ట్స్లోకి డివైడ్ చేసాము. ఈరోజు మనం పార్ట్ 1 అనేది అప్లోడ్ చేసాం. దీని తర్వాత పార్ట్ 2 అనేది రికార్డింగ్ చేసి అనేది అప్లోడ్ చేసాం. సో ఫస్ట్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా బుక్స్ తీసుకోండి. బుక్స్లో ప్రతి ఒక్కటి టాపిక్ వైజ్గా డీటెయిల్గా రాసుకోండి. ఓకే. సో మనం క్లాస్లోకి స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ సెకండ్ సెకండ్ చాప్టర్లో వచ్చేసి మనకు ఇంట్రొడక్షన్ టు సెక్యూరిటీస్ మార్కెట్. ఓకే. సో ఈ డీటెయిల్గా మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసుకుందాం. ఓకే. ఇంట్రొడక్షన్ టు సెక్యూరిటీస్ మార్కెట్లో ఫస్ట్ మనకు అసలు సెక్యూరిటీస్ అంటే ఏంది? భద్రత. సో ఐ థింక్ అందరికి ఐడియా ఉన్నట్టుంది. సెక్యూరిటీస్ అంటే మనకు భద్రత. ఓకే. ఆ భద్రతలో మార్కెట్ అంటే సెక్యూరిటీ మార్కెట్లోకే మనకు ఏమేమి ఉంటాయి, ఈ సెక్యూరిటీ మార్కెట్స్లో ఏమేమి ఉంటాయో డీటెయిల్గా చూద్దాం. ఓకే. ఈ సెక్యూరిటీ మార్కెట్స్లో మనకు విచ్ ఇస్ ట్రాన్స్ఫరబుల్. ఓకే. అవి ఏమేమి ట్రాన్స్ఫరబుల్ అవుతాయి? ఈక్విటీ షేర్స్ ఉంటాయి, బాండ్స్ ఉంటాయి, డిబెంచర్స్ ఉంటాయి. ఓకే. దాంతోపాటు ప్రిఫరెన్స్ షేర్స్ అని కూడా ఉంటుంది. ఓకే. ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్ ఉంటుంది, అంటే ఒక కాంట్రాక్ట్ బేసిస్లో అది కూడా. ఓకే. ఇక్కడ కొంచెం మనం ఓనర్‌షిప్ లెక్క బిహేవ్ చేసుకోవచ్చు. ఓకే. నాట్ ఏ 100%, ఒక పార్ట్. ఓకే. లైక్ ఇంట్రెస్ట్ ఆన్ అసెట్ కార్పొరేటెడ్. ఓకే. ఇన్‌కార్పొరేటెడ్. ఇవన్నీ ఎవరు ఇష్యూ చేస్తారు మనకు ఈ సెక్యూరిటీస్‌లో? ఈక్విటీ తీసుకోండి ఇక్కడ. ఈక్విటీ. సో దట్ చాలా మందికి ఐడియా ఉన్నట్టుంది ఇది. ఈక్విటీ. నెక్స్ట్ ఈక్విటీ తర్వాత మనకేముంది? బాండ్స్ తీసుకోండి. బాండ్స్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే. ప్రిఫరెన్స్ షేర్స్. అండ్ దీని తర్వాత ఏముంది? డిబెంచర్స్. ఓకే. డిబెంచర్. ఓకే. డిబెంచర్స్. ఇవన్నీ ఎవరు ఇష్యూ చేస్తారు మనకిక్కడ? సో ఇవన్నీ మనకి ఇష్యూ చేసేది గవర్నమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. దాంతో పాటు ఇండస్ట్రీ కంపెనీస్. ఓకే. కంపెనీస్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుంది మనకు. క్లియర్. ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది నాన్ ట్రాన్స్ఫరబుల్ డీటెయిల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక చెక్ ఉందనుకోండి. దట్ ఈస్ నాట్ ట్రాన్స్ఫరబుల్. అంటే 1% మాత్రమే అవుతుంది, కానీ కంటిన్యూగా ట్రాన్స్ఫరబుల్ అయితే ఉండదు కదా. ఇప్పుడు ఈక్విటీ అనేది మనం నువ్వు కొన్నాక వేరే వాళ్ళకి అమ్మితే దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు కొనుక్కుంటూ ఉండొచ్చు. ఓకే. కానీ ఇక్కడ మనకు చెక్ అనేది నాన్ ట్రాన్స్ఫరబుల్, ఒకటేసారి వర్క్ అవుతుంది అది. మల్టిపుల్ టైమ్స్ అనేది వర్క్ అవ్వదు. ఓకే. సో దాన్ని మనం ట్రాన్స్ఫరబుల్ అంటాం. ఇక్కడ ఇది ఎవరు కొనుక్కుంటారు? దే ఆర్ పర్చేస్డ్ బై ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ మనీ. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి, మీరే దాన్ని కొనుక్కుంటారు కదా. ఓకే. సెక్యూరిటీ ఓనర్షిప్ అలౌ ఇన్వెస్టర్స్ టు కన్వర్ట్ దర్ సేవింగ్స్ ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్. ఒకవేళ మీ దగ్గర సేవింగ్స్ ఉందనుకోండి, దాన్ని ఫైనాన్షియల్ అసెట్స్ లెక్క మనము ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. విచ్ ప్రొవైడ్స్ రిటర్న్స్. ఒకవేళ మంచి రిటర్న్స్ వచ్చినాయనుకో మనం కూడా హ్యాపీయే కదా. ఓకే. అదర్ సైడ్ అలౌ ది రైజ్ మనీ ఆఫ్ ది కాస్ట్. అంటే అదర్ సైడ్ ఎవరు ఉంటారు మనకి ఇక్కడ? గవర్నమెంట్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీస్ కానీ అమౌంట్ కావాలి కదా. సో వాళ్ళకి అమౌంట్ కావాలంటే ఇక్కడ నుంచి రైజ్ చేయాల్సింది మన దగ్గర. ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి రైజ్ చేయాలి. దాన్ని మీరు డీటెయిల్గా గ్రాఫ్లో ఏదంటారు, డయాగ్రామ్లో డీటెయిల్గా వర్క్ బుక్లో చూడొచ్చు మీరే డైరెక్ట్. ఓకే. ఇక్కడ మనం సెక్యూరిటీ మార్కెట్స్ బ్రింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్ అండ్ క్రియేట్స్ లిక్విడిటీ. ఇక్కడ మనకు లిక్విడిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాన్ లిక్విడిటీ ఏందో చెప్తాను ఫస్ట్. నాన్ లిక్విడిటీ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాండ్ ఉంది అనుకోండి. దిస్ ఈజ్ అ నాన్ లిక్విడిటీ. ఇది అసెట్ అయినా కూడా నాన్ లిక్విడిటీ. ఇప్పుడు నువ్వు సెల్ చేయాలనుకోండి, ఇన్స్టెంట్ ఇప్పుడు అనుకోగానే ఇప్పుడు ఇలా సెల్ చేయలేవు కదా. ఇప్పుడు నువ్వు అడగవచ్చు, అన్న మార్కెట్ వాల్యూ ఉంటే కోకాపేట్ లాంటివి సెల్ చేయొచ్చు కదా అని. అదే అనట్లేదు నేను. సో దాన్ని సెల్ చేయాలని వెళ్ళాను, ఇన్స్టెంట్గా సెల్ చేయలేము. అదే ఈక్విటీ ఓపెన్ మార్కెట్లో సెల్ చేయొచ్చు. బాండ్స్ ఉంటుంది, ప్రిఫరెన్స్ షేర్స్కి, డిబెంచర్స్కి రెడీ ఉంటారు. ఓకే. డిబెంచర్స్ గురించి ప్రిఫరెన్స్ షేర్లో చాలా డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. అండ్ బాండ్స్లో చాలా టైప్ ఉంటుంది, దాంట్లో డీటెయిల్గా తెలుస్తుంది. ఓకే. సో లిక్విడిటీ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది మనకు. నెక్స్ట్ ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఏమేమి కంటెంట్స్ ఉంటుంది? ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే. ఇన్వెస్టర్స్. ఓకే. వీళ్ళని ఏమంటాం మనము? బయ్యర్స్ అంటారు. బి అంటే ఇక్కడ చూసుకొని బయ్యర్స్. ఇన్వెస్టర్స్ అంటే బయర్స్. నెక్స్ట్ బారోవర్స్. ఓకే. బారోవర్స్. వీళ్ళని ఏమంటాం మనము? సెల్లర్స్ అంటాం. ఓకే. వీళ్ళని సెల్లర్స్.
ఓకే, ఇన్వెస్టర్స్ అండ్ బారోవర్స్. నెక్స్ట్ ఇంటర్మీడియరీస్. ఓకే, వీళ్ళెవరు? మధ్యవర్తులు. ఓకే, ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్. అంటే మనం ఫండ్స్ ఇస్తే వాళ్ళు సెక్యూరిటీస్ చేయడం, అలా ఇంటర్మీడియరీస్ మధ్యవర్తులాగా ఉంటారు. ఓకే, ఇక్కడ ఐఎన్టీఆర్ అని రాస్తున్నాను. ఓకే, ఇంటర్మీడియరీస్. నెక్స్ట్ రెగ్యులేటరీస్. ఈ ఫైనాన్షియల్ దాంట్లో మనకి ఏముంటుంది? ఫైనాన్షియల్ మార్కెట్లో రెగ్యులేటరీస్ కూడా ఉంటుంది. ఇందులో రెగ్యులేటరీస్ అంటే ఎవరు? ఇప్పుడు మనకు సెబీ. ఓకే, సెబీ ఇవన్నీ చూస్తూ ఉంటుంది సెబీ అనేది. ఓకే, సెబీ ఈజ్ అ రెగ్యులేటరీ దీనికి. ఓకే, ఇప్పుడు దీని తర్వాత అసలు ఇందులో ప్రోడక్ట్స్ ఉంటాయి. అసలు ఏమేం ప్రోడక్ట్స్ ఉంటాయో మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనము 2.2 నేర్చుకున్నాం. ఇది 2.1. మీరు కాంటెల్లి బుక్లో చూసుకోవచ్చు. అది ఒక్కసారి మీరు పారాగ్రాఫ్ చదివితే డీటెయిల్గా అర్థమవుతుంది. ఎవరికి మనీ అవసరం, ఎవరికి మనీ అవసరం లేదు. ఎవరి దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, అవసరం లేదంటే అందరికీ అవసరమే. ఎక్సెస్ మనీ అనేది డైరెక్ట్ ట్రాన్స్ఫర్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏంది, ఇండైరెక్ట్ ఫండ్స్ ఎలా ఫ్లో అవుతాయి, అలా ఉంటుంది. ఓకే, ఆ డయాగ్రామ్ చూడగా నీకు అర్థమవుతుంది. రెండు సైడ్ ఒకటే ఉంటుంది. గవర్నమెంట్ కానీ, హౌస్ హోల్డర్స్ కానీ, బిజినెస్ మెన్ అందరూ ఒకటే. కానీ కొంతమంది దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది, కొంతమందికి నీడీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2.2లో ప్రోడక్ట్ డెఫినేషన్. అసలు ఈ ప్రోడక్ట్ డెఫినేషన్స్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే, ఈక్విటీ షేర్స్ ఉంటుంది ఫస్ట్. ప్రోడక్ట్ డెఫినేషన్. ఓకే, ఈ ప్రోడక్ట్ డెఫినేషన్లో ఫస్ట్ మనం ఈక్విటీ షేర్. ఓకే, ఇక్కడ మీకు రాస్తాను చూడండి. ఈక్విటీ ఈక్విటీ షేర్ ఒకటి ఉంటుంది. ఈ ఈక్విటీ అంటే ఏంది? మీలో చాలా మందికి ఐడియా ఉంది. ఇప్పుడు మనం ఈక్విటీ షేర్స్ కొనుక్కుంటాం కదా, సో దాన్నే మనం ఈక్విటీ షేర్స్ అంటాం. అంటే ఇక పార్ట్ ఆఫ్ ది కంపెనీ. మనమేం మొత్తం ఓనర్లం అయిపోం కదా. ప్రిఫరెన్స్ షేర్స్ అయిపోయినాక, డిబెంచర్స్ అయిపోయినాక, బాండ్స్ అయిపోయినాక, ప్రమోటర్స్ అయిపోయినాక అందరి తర్వాతనే మనం వస్తాం. ఈక్విటీ ఇది ఓపెన్ మార్కెట్లో మనం కొనుక్కుంటాం కదా. ఇక్కడ యాక్ట్ లైక్ అన్ ఓనర్. ఇప్పుడు ఇక్కడ మనకు ఏం బెనిఫిట్ వస్తుంది అంటే, ఒకవేళ మార్కెట్ రైజ్లో ఉందనుకోండి, మనం ప్రాఫిట్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ లాస్ ఉంటే మనమే బేర్ చేయాల్సింది. ఓకే, దే ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, అండ్ ఎలిజిబుల్ ఫర్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ పర్మనెంట్ షేర్ లాంగ్ టర్మ్. ఇది లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది. ఈక్విటీ షేర్స్ అనేది మాకు నువ్వు ఎగ్జిట్ అయ్యే వరకు ఉంటుంది, అంటిల్ కంపెనీ అన్వైండింగ్ అయ్యే వరకు. ఓకే, సో ఇక్కడ నువ్వు ప్రాఫిట్ వచ్చినా నువ్వు హ్యాపీ ఉండొచ్చు, లాస్ వస్తే మాత్రం అది నువ్వే బేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం డీటెయిల్గా డిబెంచర్స్ గురించి తెలుసుకుందాం. ఈ డిబెంచర్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిబెంచర్స్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను. ఓకే, డిబెంచర్స్. అసలు ఈ డిబెంచర్స్ అంటే ఏంది? ఇది ఒక డాక్యుమెంట్, డెప్త్ పేపర్. ఓకే, అంటే అప్పు కాగితం. ఓకే, అండ్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ బై ద గవర్నమెంట్. ఇట్ ఆల్సో సేవ్ బై డిబెంచర్స్ ఇన్ సెబీ. ఇది రెగ్యులేటరీ చూస్తూ ఉంటుంది. ఓకే, రెగ్యులేటరీ ప్రతి ఒక్కటి గమనిస్తుంటుంది. అండ్ ఇష్యూ ఆఫ్ ద డిబెంచర్స్ విల్ బి ఆల్వేస్ లెస్. ఇవి చాలా తక్కువ ఇష్యూ చేస్తుంటారు మనకు. ఓకే, ప్రతి ఒక్క కంపెనీ, ప్రతి ఒక్క గవర్నమెంట్స్ అనేది ఇష్యూ చేయదు ఇది. ఓకే, వెరీ లెస్, ఎందుకంటే దీనికి రిస్ట్రిక్షన్స్ ఉంటుంది ఖచ్చితంగా. వెన్ యు ఆర్ పర్చేస్ డిబెంచర్స్ యూ గెట్ పర్టికులర్ ఇంట్రెస్ట్ అండ్ పర్టికులర్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకే, ఒక ఎగ్జాక్ట్ ఇంట్రెస్ట్ అంటే ఎగ్జాంపుల్ ఒక ఇయర్లీ 15% తీసుకున్నాం అనుకో, ఇక్కడ నీకు పర్టికులర్గా 15% ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా. కంపెనీ ఏమైనా అయిపోని. ఓకే, నీకు ఖచ్చితంగా 15% ఇంట్రెస్ట్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది. ఓకే, దే ఆర్ జస్ట్ లైక్ క్రెడిటర్స్. అంటే మనం డిబెంచర్స్ అంటే ఏం లేదు, నువ్వు ఒక కంపెనీ పెట్టినావు అబ్బా. ఓకే, నీకు డబ్బు కావాలా. ఇప్పుడు డబ్బు కావాలంటే ఇన్వెస్టర్ ఉంటారు కదా ఇక్కడ. నువ్వేం చేస్తావు? ఒక బాండ్ పేపర్ ఇంక ఇస్తావు. డిబెంచర్స్ వీళ్ళు కంపెనీ ఓనర్లు కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, క్రెడిటర్స్. అప్పు ఇచ్చిన వాళ్ళు మాత్రమే. వీళ్ళ కోటింగ్ రైట్స్ అలాంటివి ఏది ఉండదు. ఓకే, డీటెయిల్గా అది ఎన్ని డిబెంచర్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి, డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీడేం చేస్తాడు? మీకు అమౌంట్ అనేది ఇస్తాడు. ఓకే, నువ్వు వీళ్ళకి ఏమి ఇస్తావు? ఇంట్రెస్ట్ అనేది ఇస్తావు. ఓకే, పర్ యానం ఇంత ఇంట్రెస్ట్ అని ఖచ్చితంగా ఉంటుంది. ఒట్టిగా అయితే అమౌంట్ ఇవ్వరు కదా. దాన్నే డిబెంచర్స్ అంటాం. ఓకే, దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్. ఫస్ట్ నీకు 6 టైప్ ఆఫ్ డిబెంచర్స్ గురించి చెప్తా. ఓకే, ఫస్ట్ నీకు 6 టైప్ ఆఫ్ డిబెంచర్స్ గురించి చెప్తా. ఫస్ట్ వచ్చేసి నీకు సెక్యూర్ డిబెంచర్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నీకు సెక్యూర్ డిబెంచర్. సెక్యూర్ డి అంటే సెక్యూర్ డిబెంచర్స్. ఓకే, దే ఆర్ ఆల్వేస్ సెక్యూర్డ్. అంటే వాళ్ళకు ఏం డోకా లేదు. ఒకవేళ కంపెనీ అన్వైండింగ్ అయిపోయినా కూడా నో ప్రాబ్లం. ఫస్ట్ వీళ్ళకి అమౌంట్ ఇవ్వాలి, దాని తర్వాతనే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కానీ, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ వస్తుంది. అంటే ఫస్ట్ మనకు ఎవరైతే క్యాపిటల్ ఇస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చేసేయాలి. వీళ్ళు అసెట్ మీద ఇస్తారు మనకు, గుర్తుపెట్టుకోండి. ఓకే,
అసెట్ మీద మనకు సెక్యూర్ డిబెంచర్స్ అనేది ఓపెన్ చేస్తుంటారు. ఓకే, సెక్యూర్ డిబెంచర్స్ బాండ్. ఇంకోటి ఉంటుంది సెకండ్, అన్సెక్యూర్. అన్సెక్యూర్ అన్సెక్యూర్ డిబెంచర్. ఇక్కడ అన్సెక్యూర్ ఉండదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అన్సెక్యూర్ అంటే ఏంది? ఒకవేళ కంపెనీ ఎత్తేసే టైం లోపల నీకు ఏం లోపల నీకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అన్సెక్యూర్ అంటే అసెట్ మీద అన్సెక్యూర్ ఉండదు. మేబీ ఇవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ అన్ అన్సెక్యూర్. ఓకే, సెక్యూర్ డిబెంచర్ ఇస్ అన్ బెస్ట్. ఓకే, దీని తర్వాత రిడీమబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిడీమబుల్. థర్డ్ వన్ వచ్చేసి రిడీమబుల్ డిబెంచర్. ఓకే, ఈ రిడీమబుల్ డిబెంచర్ అంటే ఏంది? ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత, రిడీమ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ 5 years మెచ్యూరిటీ ఉండొచ్చు, 10 years మెచ్యూరిటీ ఉండొచ్చు. అప్పటి వరకు నీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఓకే, దాని తర్వాత నువ్వు రిడీమ్ కూడా చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత ఫోర్త్ ఇర్రిడీమబుల్. ఓకే, ఫోర్త్ వచ్చేసి మనకు ఇర్రిడీమబుల్. ఇర్రిడీమబుల్. ఓకే, ఇది నువ్వు అసలు తీయలేవు ఇంకా, ఇర్రిడీమబుల్. ఓకే, కంపెనీ అన్వైండింగ్ అయ్యే వరకు నువ్వు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఇట్స్ అన్ ఇంపార్టెంట్. ఓకే, అదే రిడీమబుల్ అనుకో, నువ్వు ఒక మెచ్యూరిటీ టైం పీరియడ్ రాగానే తీసేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇర్రిడీమబుల్లో అలా ఉండదు. కంపెనీ అన్వైండింగ్ అయ్యే వరకు నువ్వు డబ్బులు పెట్టాల్సిందే. ఓకే, అండ్ నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రాబ్లం లేదు, నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, డిబెంచర్స్. నెక్స్ట్ ఇందులో గ్యారంటీడ్ డిబెంచర్ కూడా ఉంటుంది. ఓకే, గ్యారంటీడ్ డిబెంచర్స్. ఫిఫ్త్ వచ్చేసి గ్యారంటీ డిబెంచర్స్. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇవేం బుక్లో లేవు, నేను పర్సనల్గా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కానీ చెప్తున్నాను. ఓన్లీ డిబెంచర్స్ అనేవి ఉంది. ఓకే, గ్యారంటీడ్. గ్యారంటీడ్ డిబెంచర్స్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకు గ్యారంటీ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు సెక్యూర్ దానికన్నా ఎక్కువ గ్యారంటీ డిపాజిట్స్ అనేది, డిబెంచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సెక్యూర్ ఎవరు ఇస్తారు? బ్యాంక్స్ ఇస్తుంది, సెబీ ఇస్తుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ గ్యారంటెడ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ది కంపెనీ, దే గెట్ ఫ్రమ్ ది బ్యాంక్స్ అండ్ డిబెంచర్స్. ఇవన్నీ ఇష్యూ చేసేది కంపెనీ కదా ఎక్కువ శాతం. ఓకే, కంపెనీకి డబ్బులు కావాలంటే నీకు కంపెనీ రైజ్ చేస్తుంది. బట్ ఈ కంపెనీ రైజ్ చేస్తున్నందుకు నీకు ఒక రెగ్యులేటరీ ఉండాలి కదా, గ్యారంటీ ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు డిబెంచర్స్ని సింపుల్ వర్డ్లో చెప్తా బ్రో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏదైనా అప్పు కావాలి నీకు, నువ్వు అప్పు తీసుకోవాలంటే ఏం చేస్తావు? ఒక బాండ్ పేపర్ రాస్తావుగా, దాన్నే డిబెంచర్ అనుకో క్లియర్గా. ఓకే, దానికి గ్యారంటర్స్ కావాలి. ఇప్పుడు గ్యారంటర్స్ ఎవరు? ఎగ్జాంపుల్ మీ ఫాదరో మదరో ఖచ్చితంగా గ్యారంటర్, అంటే నువ్వు ఎగ్గొట్టినా వాళ్ళు ఇచ్చేటట్టు ఉండాలి, దాన్ని గ్యారంటర్. నెక్స్ట్ కన్వర్టబుల్. ఓకే, కన్వర్టబుల్. సిక్స్త్ లాస్ట్ వచ్చేసి మీకు కన్వర్టబుల్. కన్వర్టబుల్. ఓకే, ఇవి మనకు 2 types ఆఫ్ కన్వర్టబుల్ ఉంటుంది. అంటే ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిపోగానే 2 type లెక్క, అంటే పార్షల్లీ కన్వర్టబుల్ అవుతుంది, ఫుల్లీ కన్వర్టబుల్ అవుతుంది. ఓకే, దిస్ డిబెంచర్ విల్ బి కన్వర్టబుల్ ఇన్ ఈక్విటీ షేర్స్. ఇవి చాలా రేర్గా జరుగుతుంది. ఓకే, అంత ఈజీగానే జరగదు. ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోండి, డిబెంచర్స్ అంటే అంత ఈజీగా ఓపెన్ చేయరు. ఇప్పుడు ఓపెన్ ఇది సబ్జెక్ట్ పక్క పెడితే, ఇప్పుడు ఓపెన్ చెప్పండి. స్టాక్ మార్కెట్లో ఓన్లీ స్టాక్ ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, లేదు ఈక్విటీ, అంతే ఉన్నాయా? నువ్వు ఇంకా పైకి ఎదగాలంటే అసలు డిబెంచర్స్ అంటే ఏంది, బాండ్స్ అంటే ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. అప్పుడే నీకు స్టాక్ మార్కెట్లో అమౌంట్ అనేది వస్తుంది కదా. ఇది డిబెంచర్స్. ఇప్పుడు దీని ఫ్యూచర్స్ ఆఫ్ డిబెంచర్స్ చెప్తాను. ఓకే, మెచ్యూరిటీ పీరియడ్. ఓకే, ఇట్ విల్ బి పీరియడ్ ఆఫ్ 10 to 20 years ఉంటుంది. ఫీచర్స్, ఆఫ్ డిబెంచర్స్. ఓకే, నేను అక్కడ ఏం రాయట్లేదు. ఓకే, దీనికి ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది 10 to 20 years వరకు, వెరీ లాంగ్. ఓకే, ఇంకా నెక్స్ట్ రెసిడెన్షియల్ క్లైమ్ ఇన్ ఇన్కమ్. ఓకే, వెన్ ఎవర్ కంపెనీ గెట్స్ ద ప్రాఫిట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్ టు ది డిబెంచర్ హోల్డర్స్ టు గెట్ ది ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? డిబెంచర్స్ వాళ్ళకి ఇస్తారు. ఓకే, ఎక్కడ నుంచి క్యాపిటల్ రైజ్ ఇస్తారు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు డిబెంచర్ బాండ్ తీసుకున్నావు అనుకో, ఫస్ట్ నీకు ఇస్తారు. దాని తర్వాత ప్రిఫరబుల్ షేర్స్ అని ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు. దాని తర్వాత లాస్ట్ ఈక్విటీ షేర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వీడియోస్ పెడుతుంటా, ఈరోజు నాకు ఇంత డివిడెండ్ పడ్డది అని చెప్పి. అంటే నాకన్నా ముందు ఎవరికి ఇచ్చారు? ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి ఇచ్చారు. కానీ ప్రిఫరెన్స్ షేర్స్ కన్నా ముందు ఎవరికి ఇచ్చారు? డిబెంచర్స్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, సో అంటే వాళ్ళ తర్వాతనే నీకు వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇఫ్ ఏ కంపెనీ గెట్ 10 crores ప్రాఫిట్. ఓకే, ఒకవేళ ఒక కంపెనీ అనేది 10 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఎవరికి ఇవ్వాలా ప్రాఫిట్ షేరింగ్?
డిబెంచర్స్ వాళ్ళకి ఇవ్వాలి. సెకండ్ ఎవరికి ఇవ్వాలి? ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి ఇవ్వాలి. థర్డ్ ఎవరికి ఇవ్వాలి? ఈక్విటీ షేర్ వాళ్ళకి. అది మిగిలితే సార్ లేదంటే లేదనుకోండి. సెకండ్ థర్డ్ వాళ్ళకి డివిడెండ్ మాత్రమే వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, అంటే డిబెంచర్స్ ఉన్న వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లైమ్ అసెట్స్ కూడా ఉంటుంది. ఇఫ్ ద కంపెనీ వాంట్స్ టు షట్ డౌన్, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి మనకి ఇది? దే హ్యావ్ టు క్లియర్ ఓన్లీ ఇన్ ఎనీ ఛాన్సెస్. ఫస్ట్ నువ్వు కంపెనీ ఎత్తేస్తురు అంటే డిబెంచర్స్ వాళ్ళకి మాత్రమే నువ్వు క్లియర్ ఇవ్వాలి. నువ్వు ఈక్విటీ వాళ్ళకి ఇస్తావా లేదా పక్కన పెడదాం. ఎగ్జాంపుల్, నువ్వు ఒక్కొక్కసారి కంపెనీ డీలిస్టింగ్ అవుతుందని చెప్తారు. సింపుల్ పర్పస్లో చెప్తా, డీలిస్టింగ్. ఇప్పుడు డీలిస్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి? డిబెంచర్స్ ఇవ్వాలి. అంటే అప్పు తీసుకున్న వాళ్ళకి క్లియర్ ఇవ్వాలిగా ఫస్ట్. అసెట్స్ లయబిలిటీస్ అన్ని అమ్మిన తర్వాత. సెకండ్, ప్రిఫరెన్స్ షేర్స్ వాళ్ళకి ఇవ్వాలి. దే ఆర్ షేర్ హోల్డర్స్. తర్వాత ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే మనం ఒకవేళ రీటైలర్స్లో కొనుక్కుంటే మనం. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ చెప్తా. ఇందాక ఫీచర్స్ చెప్పినా కదా, ఇప్పుడు దీని గురించి, డిబెంచర్స్ గురించి. ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ సోర్సెస్ బ్రో. నువ్వు ఒకవేళ 10 లక్షలు 20 లక్షలు పెట్టినావు అనుకో, 15% ట్యాక్స్, 15% ఇంట్రెస్ట్ అన్నాను అనుకోండి, నీకు ఈజీ ఎవ్రీ పర్ యానం 15% వచ్చేస్తుంది. వాళ్ళు ప్రాఫిట్ చేసినా చేయకపోయినా నీకు ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ లాంగ్ టర్మ్, నో టెన్షన్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది. ఓకే, నువ్వు ఒకవేళ ట్యాక్స్ ఫైలింగ్ ఏం చేస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, దీని మీద డిబెంచర్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉంటుంది. ఓకే, డిడక్షన్ ఉంటుంది ఆన్ ఇంట్రెస్ట్ ఓన్లీ, అది కూడా. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్షన్. ఇది ప్రొటెక్షన్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? డిబెంచర్స్లో నువ్వు ఒకవేళ కొనుక్కుంటే సెబీ నుంచి వస్తుంది. ఓకే, వాళ్ళ కంపెనీ స్టాంప్ పేజ్ ఇస్తారు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో డిస్అడ్వాంటేజెస్ నేర్చుకుందాం. అడ్వాంటేజెస్ అది తిన్నాం కదా, ఇప్పుడు డిస్అడ్వాంటేజెస్ కూడా ఇంపార్టెంట్. నువ్వు ఇందులో ఓటింగ్ రైట్స్ ఉండదు. ఓకే, నో ఓటింగ్ రైట్స్. ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ కంపెనీ నీకు పైకి ఎదుగుతున్నా కొద్ది ఉందనుకోండి, కంపెనీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది, కానీ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా, నువ్వు దాన్ని చేంజ్ చేసుకోలేవు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇందులో కొన్ని కొన్ని చేంజ్ చేసేటివి కూడా ఉంటాయి. నేను ఓన్లీ కొన్ని మాత్రమే చెప్తున్నాను. డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిబెంచర్స్. ఇందులో ఇంకా చాలా డిబెంచర్స్ ఉంటాయి. ఓకే, హై రిస్క్. ఒకవేళ నువ్వు అన్సెక్యూర్ తీసుకున్నావు అనుకో, రిస్క్ ఎక్కువనే కదా. ఒకవేళ కంపెనీ అన్వైండింగ్ చేసేస్తే. ఓకే, నెక్స్ట్ క్రెడిటర్స్ ఆఫ్ ద కంపెనీ, అవుట్ సైడ్ ఆఫ్ ద కంపెనీ నో ఇంటరాక్షన్. ఓకే, ఓన్లీ నువ్వు కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ దాని తర్వాత ఇది డిబెంచర్స్ అని అనమాట. ఓకే, నువ్వు కావాలంటే ఒకసారి డీటెయిల్గా దీని పారాగ్రాఫ్ చూడు. ఇప్పుడు ఇందాక చెప్పిన వీళ్ళకి వీళ్ళకి నీడీ కావాలా, వీళ్ళ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది, ఇందాక చెప్పింది. ఓకే, ఇదంతా మీకు గ్రాఫ్లో చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ డెఫినేషన్లో ఈక్విటీ చెప్పినాను. ఓకే, ఈక్విటీ షేర్స్ ఎలా ఉంటాయి? ఎఫ్ఐజిఎస్ ఇండివిజువల్ రీటైలర్స్ కొనుక్కోవచ్చు. దానికి రెగ్యులేటరీస్ ఎవరు? సెబీ. డిబెంచర్స్ అండ్ బాండ్స్. ఓకే, వాళ్ళు ఎంత ఎంత ఇచ్చారు ఇక్కడ? పార్షల్లీ ఓన్లీ కొంచెం ఇచ్చారు. ఓకే, ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా నీకు చెప్పిన 2.2.7లో డీటెయిల్గా ఏముంటుందో అవన్నీ కూడా నీకు ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ బాండ్స్ అంటే డీటెయిల్ ఏంది? నువ్వు ఫస్ట్ ఫారెన్ కరెన్సీ బాండ్స్ తెలియాలంటే ఫస్ట్ నీకు మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ బాండ్స్ గురించి తెలియాలి. అవేవేవి? డొమెస్టిక్ కరెన్సీ బాండ్ ఒకటి, ఫారెన్ కరెన్సీ బాండ్ ఒకటి, నెక్స్ట్ యూరో డాలర్ బాండ్ ఒకటి. ఫస్ట్ డొమెస్టిక్ కరెన్సీ బాండ్ అంటే ఏదో చెప్తా. ఇష్యూడ్ ఇన్ ది కంట్రీ ఇన్ ది లోకల్ కరెన్సీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు అమౌంట్ కావాలా? ఓకే, డొమెస్టిక్ కరెన్సీ బాండ్ నీ దగ్గర నువ్వు ఒకటి రైజ్ చేయాలనుకుంటున్నావు. అది ఎలా రైజ్ చేస్తావు? ఇండియన్ రూపీతోనే, లోకల్ మనీతోనే నువ్వు రైజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక కంపెనీకి 10,000 కావాలంటే 10,000 ఇస్తే చాలు. ఓకే, ఎగ్జాంపుల్, అండ్ ఇండియన్ కంపెనీ ఇష్యూస్ బాండ్ ఇన్ ఇండియన్ ఐఎన్ఆర్. ఓకే, ఇండియన్ రూపీలోనే నీకు రైజ్ చేస్తాను. నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ బాండ్ ఇష్యూడ్ ఇన్ ఏ కంట్రీ బట్ ఇన్ ఏ ఫారెన్ కరెన్సీ. ఒకవేళ నీకు ఇండియాకి ఏదైనా అమౌంట్ రైజ్ చేయాలనుకుందనుకో, యూఎస్డిలో, అంటే అక్కడ ఉన్న డాలర్ని ఇక్కడ రైజ్ చేయాలంటే ఫారెన్ కరెన్సీ బాండ్ అంటుంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్, అండ్ ఇండియన్ కంపెనీ ఇష్యూస్ ఏ బాండ్ ఇన్ ఇండియా బట్ ఇన్ యూఎస్డిలో, అక్కడ మనీని ఇక్కడ రైజ్ చేస్తే దాన్ని ఫారెన్ కరెన్సీ బాండ్ అంటారు. ఓకే, ఇక్కడ నీకు డీటెయిల్ ఉంది చూడండి. ఫారెన్ కరెన్సీ బాండ్స్ ఆర్ బాండ్స్ ఇష్యూడ్ బై అన్ కంపెనీ ఇన్ కరెన్సీ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది కరెన్సీ ఆఫ్ ఇట్స్ హోమ్ కంట్రీ. అంటే మన ఇండియా కంట్రీలో మనకు అమౌంట్ కావాలంటే మన మనీతో రైజ్ చేసినాం అనుకో అది డొమెస్టిక్. యూఎస్డీలో రైజ్ చేసినాం అనుకో దాన్ని ఏమంటాం? ఫారెన్ కరెన్సీ బాండ్ అంటాం. అదే కాదు, ఇంకోటి ఏముంటుంది మీకు? యూరో కరెన్సీ బాండ్. ఇదేముంటుంది? యూరో కరెన్సీ బాండ్ యుఎస్ వాళ్ళు మనకు లండన్లో దీన్ని రైజ్ చేస్తారు.
ఓకే, యూరో కరెన్సీ బాండ్ అంటాం దీన్ని. క్లియర్? ఇష్యూడ్ అవుట్ సైడ్ ద యుఎస్ ఇన్ యుఎస్డి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లండన్లో నేను యుఎస్ బాండ్తో రైజ్ చేసిన, యుఎస్ కరెన్సీతో రైజ్ చేసిన అనుకో, యూరో డాలర్ బాండ్ అంటారు దాన్ని. ఏ యూరోప్ కంపెనీ ఇష్యూడ్ బాండ్ ఇన్ లండన్ ఇన్ యుఎస్డి. ఓకే, అక్కడి వాళ్ళు యుఎస్డిలో నీకు రైజ్ చేస్తే దాన్ని యూరో కరెన్సీ బాండ్ అంటాం. క్లియర్? ఇక్కడ నీకు అదే అర్థమైపోతుంది చూడు. కంపెనీస్ ఇన్ ఎమర్జింగ్ మేక్స్ బై ప్రిఫర్ టు ఇష్యూ బాండ్స్ ఇన్ యుఎస్డి కరెన్సీ. ఇది డీటెయిల్గా మీరు చదివితే అర్థమైపోతుంది. ఇది ఎందుకు అలా చేస్తారు అంటే రిస్క్ని తగ్గించుకోవడానికి, టు పే ది లోన్. ఓకే, ఈ లోన్స్ని తగ్గించుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. ఓకే, లోన్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గినికి, మనీ చేంజ్ అవుతుంటుంది ఆ కరెన్సీ, దానికోసం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు మెయిన్గా ఇప్పుడు కావాల్సింది ఇది, మసాలా బాండ్స్. ఈ మసాలా బాండ్స్ ఫస్ట్ ఎలా వచ్చింది తెలుసా మీకు? మన ఇండియాలో స్పైసెస్ అనేది ఫేమస్గా, అందుకే దీనికి ఫస్ట్ మసాలా బాండ్ అని పెట్టింది. నెక్స్ట్ ఇది 2014లో వచ్చింది. ఓకే, ఇది ఎవరెవరు ఇష్యూ చేస్తారు? కంపెనీస్ ఇష్యూ చేస్తుంది, గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, స్పెషల్ పర్పస్ ఆఫ్ వెహికల్స్. ఓకే, దీనికి ఇన్వెస్టర్స్ ఎవరు? ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్స్. ఓకే, ఇది డైరెక్ట్ ఇష్యూయన్స్ బై ద ఇష్యూయర్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది కూడా రెగ్యులేటరీస్ కిందకి వస్తుంది, కంట్రీ ఇష్యూ చేస్తుంది. ఓకే, ఇది పక్కన పెడదాం ఫస్ట్. నువ్వు ఇది డీటెయిల్గా చదివితే ఓపెన్లీ అర్థం కాదు. ఫస్ట్ నేను చెప్తా, దాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు మనం మసాలా బాండ్స్ గురించి నేర్చుకుందాం. మసాలా బాండ్స్. ఓకే, ఫస్ట్ ఇష్యూడ్ అవుట్ సైడ్ ది ఇండియా బట్ ఇన్ ఐఎన్ఆర్. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం బాండ్స్ని ఇష్యూ చేస్తాం. ఓకే, ఎక్కడ? అవుట్ సైడ్ ది కంట్రీ. ఎగ్జాంపుల్ యూఎస్లో నువ్వు బాండ్ని రైజ్ చేస్తున్నావు, బాండ్ని అక్కడ కరెన్సీతో కాదు, మన కరెన్సీతోని అక్కడ రైజ్ చేస్తున్నావు. ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీ ఇష్యూస్ బాండ్ ఇన్ లండన్ ఇన్ ఐఎన్ఆర్. ఓకే, ఎగ్జాంపుల్ యూఎస్లో తీసుకోవాలంటే ఇంకా ఎక్కడైనా తీసుకో. ఓకే, అక్కడ మనం మన డబ్బులతో అక్కడ బాండ్ని రైజ్ చేస్తున్నాం. ఓకే, అక్కడ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏదైనా. ఇంకోటి, అక్కడ రైజ్ చేసిన అమౌంట్ని మనం ఇక్కడ రియల్ ఎస్టేట్లో యూజ్ చేయొద్దు ఫస్ట్. నెక్స్ట్, క్యాపిటల్ మార్కెట్లో కూడా యూజ్ చేయొద్దు. దీనికి ఇది ఎక్కడ యూజ్ చేసుకోవాలా? దే క్యాన్ బి యూజ్డ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఆర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్. అంటే స్కూల్స్ని కానీ, హాస్పిటల్స్ని కానీ, ల్యాండ్స్ సారీ మన రోడ్స్ కానీ, ఇలా డెవలప్మెంట్కి కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఇది ఎవరు ఎక్కువ రైజ్ చేస్తారంటే గవర్నమెంట్ ఎక్కువ రైజ్ చేస్తుంటుంది. ఓకే, దీనికి రెగ్యులేటరీ కూడా మనకు ఆర్బీఐ నుంచి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ ఇండియా మసాలా ఫేమస్ కాబట్టి మనకు వచ్చింది. ఇది రూపీ డినామినేటెడ్ బ్యాంక్ ఇష్యూడ్ ఇన్ ఓవర్సీస్ మార్కెట్లో. ఓకే, లిస్టెడ్ ఇన్ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది మనకు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంటుంది. ఇది ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా డీటెయిల్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం లేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. ఇప్పుడు మనము యూఎస్లోకి వెళ్ళి, ఎగ్జాంపుల్ లండన్, ఇప్పుడు నేను యూఎస్ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ఒక 1 CR కావాలి. సారీ, 1 CR వద్దు, ఒక 80 రూపీస్ కావాలి. ఓకే, 80 రూపీస్ నీకు కావాలంటే నువ్వేం చేసుకోవాలా? అక్కడికి వెళ్ళి 80 రూపీస్ అడిగితే వాళ్ళు $1 ఇష్యూ చేస్తే చాలు. ఓకే, నీకు 80 రూపీస్ వచ్చేస్తుంది. కానీ నువ్వు రీపేమెంట్ చేయాలకు, నువ్వు అక్కడ డాలర్ రూపంలో తీసుకుంటే. ఓకే, డాలర్ రూపంలో తీసుకున్నావు అనుకో, నువ్వు ఒకవేళ డాలర్ పెరిగితే మళ్ళీ 100 రూపీస్ అయితే నువ్వు 100 రూపీస్ పే చేయాలి, 20 రూపీస్ నీకే లాస్. ఒకవేళ సటన్లీ 1 ఇయర్ టైం పీరియడ్ తీసుకున్నావు అనుకో ఆ బాండ్కి, నువ్వు ఆ ఇంట్రెస్ట్ మొత్తం పే చేస్తావు, ప్లస్ ఇంకో 20 ఎక్స్ట్రా రూపీస్ లాస్ అవుతావు. కానీ అదే మసాలా బాండ్ సిస్టమ్ తీసుకున్నావు అనుకో, నువ్వు వాళ్ళనే మన కరెన్సీ లెక్క రైజ్ చేసి బాండ్ ఇవ్వమని చెప్పి, దాన్నే మసాలా బాండ్ అంటారు. అప్పుడు నువ్వేం చేయొచ్చు? 80 రూపీస్ పేమెంట్ చేస్తే చాలు. తర్వాత ఒకవేళ మనకు ప్రైస్ డాలర్ రేట్ పెరిగినా తగ్గినా మనకు సంబంధం లేదు కదా. ఓకే, ఇక్కడ నీకు ఒక ఏమంటారు, సెక్యూర్ ఉంటుంది నీకు. నువ్వు అదే అక్కడ రైజ్ చేసిన దాంట్లో తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ సారీ, ప్రైస్ చేంజెస్ ఏదైతుందో అది ఎక్స్ట్రా కట్టాలి. నువ్వు అనుకోవచ్చు మళ్ళీ తగ్గుతుందా లేదా అని. సో ఇప్పటివరకు అయితే అన్ని రైజింగ్లో ఉన్నాయి కదా. ఓకే, సో అందుకని చెప్పి మనం అక్కడ మసాలా బాండ్స్ మన వాళ్ళు అక్కడ ఇష్యూ చేసినాం. ఓకే, దీన్నే మనం మసాలా బాండ్స్ అంటాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ క్లియర్ ఉంటుంది. Exchange bonds, also referred as in euro bonds, are bonds issued in a currency that is different from the currency of the country in which is issued. For example, a company issues a US dollar denominated bonds in Kuwait. We'll example Kuwait చెప్పిన USD చెప్పిన. Okay, exchange bonds denominated in Indian rupee are referred as a masala bonds. These bonds are issued outside the India but are denominated in Indian rupee.
అక్కడ మన డబ్బులు అంటే మన ఇండియన్ ఐఎన్ఆర్లో ఇష్యూ చేస్తుంటారు. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లేదు, వారెంట్స్ అండ్ కన్వర్టబుల్ వారెంట్స్. ఓకే, ఇదేముంటుంది, డైరెక్ట్ ఇష్యూడ్ బై కంపెనీ. ఓకే, ఇది ఇన్స్టిట్యూషనల్స్ అండ్ ఇండివిజువల్స్ ఇష్యూ చేస్తుంటారు. ఇది మీడియా ఎవరు ఇక్కడ, స్టాక్ ఎక్స్చేంజ్, దీనికి రెగ్యులేటరీ కూడా సెబీ ఉంటుంది. దీని గురించి డీటెయిల్గా తెలుసుకోండి. మీకు వారెంట్స్ ఆర్ ఆప్షన్ దట్ ఎంటిటీస్ అండ్ ఇన్వెస్టర్స్ టు బై ఈక్విటీ షేర్స్ ఆఫ్ ది ఇష్యూర్ కంపెనీ ఆఫ్టర్ ఎ స్పెసిఫైడ్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఎన్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఓన్లీ ఎ ఫ్యూ కంపెనీస్ ఇన్ ఇండియా సెక్యూరిటీ మార్కెట్స్ హ్యావ్ ఇష్యూడ్ ఇన్ వారెంట్ టిల్ నౌ. ఓకే, సో అది ఎలా ఉంటుంది ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నీకు ఫస్ట్ రాజు చూపిస్తాను. A warranty is a financial instrument that gives the holders the right, but not for the obligant to buy and sell underlying assets, like stocks at a specified price. Okay, strike price before a specific date. అంటే దాని ఎక్స్పెరబుల్ ఎగ్జాంపుల్ నీకు ఇప్పుడు చెప్తా. ఒక ఏబిసి కంపెనీ అనేది ఒక వారెంట్ విత్ ఇన్ ఏ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 100 రూపీస్. ఓకే, ఒక కంపెనీ వారెంట్ ఇష్యూ చేసింది 100 రూపీస్కి. ద వారెంట్ హోల్డర్ క్యాన్ బై ఏ కంపెనీ ఏబిసి స్టాక్ ఎట్ 100 రూపీస్. అంటే 100 రూపాయలకి ఇష్యూ చేస్తే నువ్వు 100 రూపాయలు కొనుక్కోవచ్చు అట్ ఎనీ టైమ్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ డేట్. ఓకే, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఇస్ 120, ద హోల్డర్ కెన్ బై ద స్టాక్ ఎట్ 100 రూపీస్ అండ్ సెల్ ఇట్ ద 120. సేమ్ ఏం లేదు బ్రో, నువ్వు ఒక ఫ్యూచర్స్ కొంటున్నట్టు. కానీ ఇక్కడ నువ్వు ఈక్విటీలో ఏదైతే డెరివేటివ్లో ఫ్యూచర్ కొంటారో అది ర్యాలీ అయిన తర్వాత. ఇక్కడ అలా కాదు, నీకు ఒకవేళ 100 రూపీస్కి అది వారెంట్ ఇష్యూ చేశారు అనుకోండి, ఓపెన్ మార్కెట్లో నీకు 120కి వెళ్తుంది అంటే నువ్వు 100 రూపీస్ కొనుక్కుని 120కి అమ్మేసి ఆ ప్రాఫిట్ని నువ్వు క్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, దాన్నే వారెంట్ అండ్ కన్వర్టబుల్ వారెంట్స్ అంటారు. ఓకే, క్లియర్, అర్థమైపోయింది. అది నువ్వు ఒక తక్కువ ప్రైస్ కొని ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నట్టు. ఓకే, ఇప్పుడు కన్వర్టబుల్ వారెంట్స్, కంపెనీ ఏబిసి ఇష్యూ కన్వర్టబుల్ వారెంట్స్ విత్ ఏ బాండ్. ఓకే, ఈచ్ వారెంట్ గివ్స్ ద హోల్డర్స్ ద రైట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ 10 షేర్స్. అంటే ఒక్కొక్క వారెంట్ 10 షేర్స్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆఫ్ ఏ కంపెనీ ఆఫ్ ఏబిసి స్టాక్. అండ్ ఇప్పుడు ఆ స్టాక్ ఇప్పుడు 70 రూపీస్ ఉంది, నువ్వు 10 ఏమంటారు దాన్ని 10 షేర్ లెక్క డివైడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ద హోల్డర్స్ కెన్ కన్వర్ట్ ద వారంటీ ఇంటూ షేర్స్ అండ్ సెల్ దెమ్ ఇన్ ది మార్కెట్ టు గెట్ ది ప్రాఫిట్. ఓకే, అది ప్రాఫిట్ కోసం మనం వాళ్ళు సెల్ చేస్తుంటారు. ఇప్పుడు కీ డిఫరెన్స్ చెప్తాను ఈ రెండింటికి, వారెంట్స్కి కన్వర్టబుల్ వారెంట్స్కి. రెగ్యులర్లీ వారెంట్స్ గివ్ ద హోల్డర్ ద రైట్ టు బై ఆర్ సెల్ యాజ్ అన్ అండర్లయింగ్ అసెట్. అంటే అండర్లయింగ్ అసెట్ అంటే ఏంది, ఇప్పుడు ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి, మీకు స్టాక్ రూపంలో చెప్తాను. ఒక స్టాక్ 700 రూపీస్ ఉంది, ఇప్పుడు 710 రూపీస్ ఉంది అనుకోండి. ఓకే, నువ్వు 710కి కొని 700కి అమ్ముతావు, 700 కొని 710కి అమ్ముతావా, 700కి కొని 710కి అమ్ముతావు. అండర్లయింగ్ అసెట్. కన్వర్టబుల్ వారెంట్స్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ షేర్స్. దీన్ని స్పెసిఫైడ్ నెంబర్ లెక్క అంటే ఒక 10 షేర్స్ లెక్క డివైడ్ చేసుకుని కొన్ని అమ్ముకోవచ్చు. ఓకే, ఇదంతా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి మనకు అటాచ్ అయి ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇండైసెస్. ఇది చాలా మటుకు అందరికీ తెలుసు ఇండైసెస్ అంటే. ఓకే, ఇండైసెస్ అసలు ఇండైసెస్ అంటే ఏంది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండైసెస్ అంటే ఏం లేదు, నిఫ్టీ 50 తెలుసుగా అందరికీ, సెన్సెక్స్ తెలుసు, నిఫ్టీ నెక్స్ట్ 50 తెలుసు, సారీ నిఫ్టీ నెక్స్ట్ 100 తెలుసు. ఓకే, దాంతోపాటు ఇంకేముంటాయి, సెన్సెక్స్ 500 ఉంటుంది, సెన్సెక్స్ మిడ్ క్యాప్ ఉంటుంది. ఫస్ట్ ఇది చెప్తా, మోస్ట్ లీడింగ్ ఇండైసెస్ ఆర్ వెయిటెడ్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే సింపుల్ ఏం లేదు, మంచి మంచి మార్కెట్ క్యాపిటలైజేషన్స్ ఉన్నాయి అన్ని లీడింగ్ ఇండైసెస్లో ఉంటుంది. మనకి ఇప్పుడు లీడింగ్ ఇండైసెస్ ఏవి, మెయిన్గా 2 ఉన్నాయి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, మనకి ఇండైసెస్లో వచ్చేసి నిఫ్టీ, సారీ సెన్సెక్స్, నాట్ ఏ బ్యాంక్ నిఫ్టీ, సారీ ఇట్స్ అన్ సెన్సెక్స్. ఓకే, ఇది మనకు ఎన్ఎస్సిలో ఉంటుంది, ఇది మనకు బిఎస్సిలో ఉంటుంది. ఇదే కాకుండా మన దగ్గర ఇంకోటి ఉంటుంది. ఓకే, ఎంఎస్సిఐ అంటాం, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నిఫ్టీ 50లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి చెప్పండి, 50 ఉంటుంది. సెన్సెక్స్లో 30. ఓకే, నెక్స్ట్ మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో ఎన్ని ఉంటాయి, 40 ఉంటాయి మనకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకా కామన్గా ఏమేమి ఉంటాయి నిఫ్టీలో, నిఫ్టీ 100 ఉంటుంది, నిఫ్టీ 500 ఉంటుంది. ఓకే, అదే సెన్సెక్స్లో సెన్సెక్స్ 500 ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. ఇవే కాకుండా మనకు సెక్టోరియల్ ఇండైసెస్ అని కూడా ఉంటుంది. ఆ సెక్టోరియల్ ఇండైసెస్ అంటే ఏంది, ఇప్పుడు నిఫ్టీ అంటే నిఫ్టీ తీసుకోండి, ఇక్కడ ఎఫ్ఎంసీజీ. ఓకే, ఎఫ్ఎంసీజీ ఒకటి ఉంటుంది, ఆటో సెక్టర్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ ఆటో సెక్టర్, ఫార్మా సెక్టర్ ఒకటి ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఏముంటుంది, రియాలిటీ ఒకటి ఉంటుంది,
ఇలా సెక్టోరల్ ఇండైసెస్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. ఇలా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇండైసెస్లో చాలా ఉంటాయి. ఓకే, అసలు ఈ ఇండైసెస్ దేనికోసం అంటే ఫర్ ఎ కంపారిజన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విత్ యాక్టివ్ ఈక్విటీ. ఓకే, పోర్ట్ఫోలియోస్ ఆఫ్ ఎ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ క్యాన్ బి బెంచ్ మార్క్, అంటే ఒక బెంచ్ మార్క్ కోసం. ఇప్పుడు నీకు బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకోండి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ర్యాలీ అయింది, ఐటీసీ సారీ హెచ్డిఎఫ్సి ఒకటి, ఐసిఐసి ఒకటి, ఇంకోటి ఏముంటుంది, పిఎన్బి ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ర్యాలీ అనడం కన్నా నిఫ్టీ బ్యాంక్ ర్యాలీ అయిందంటే ఓకే అయిపోతుంది కదా. దాన్నే ఓవరాల్గా మనకు ఇండైసెస్ అంటే కంపెనీకి అన్ని ఒక దగ్గర పట్టుకొని ఇండైసెస్ ఒకటి రెడీ చేస్తుంది. ఓకే, ఇది రియల్ మార్కెట్ సెంటిమెంట్స్ తోని డైరెక్ట్ అవుతుంది. ఓకే, రియల్ టైం మార్కెట్లో ఓకే సెంటిమెంట్స్ మీద వర్క్ అవుతుంది. ఒకవేళ నీకు ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ వచ్చి క్రైసిస్ వచ్చిన ఏమొచ్చి నీకు ఫస్ట్ ఇండైసెస్ డ్రాప్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు, నిఫ్టీ డ్రాప్ అయింది, బ్యాంక్ నిఫ్టీ డ్రాప్ అయింది, సెన్సెక్స్ డ్రాప్ అయింది అంటారు కదా. దాంతోపాటు స్టాక్స్ కూడా డ్రాప్ అవుతుంటుంది. ఓకే, ఇండైసెస్ యాక్ట్ యాజ్ అన్ అండర్లయింగ్ ఫర్ అన్ ఇండెక్స్ ఫండ్స్. ఓకే, అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. దీంట్లో మీరు ట్రేడ్ కూడా చేస్తుంటారు చాలా మంది. కొన్ని సెక్టార్స్లో ట్రేడ్ చేయం, కొన్ని సెక్టార్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ నాన్ ట్రేడబుల్ ఇండైసెస్ ఏవి? నిఫ్టీ ఆటోలో ట్రేడ్ చేయలేం, నిఫ్టీ రియాలిటీలో ట్రేడ్ చేయలేం, ఎఫ్ఎంసీజీ ఓకే ఫార్మాలో ట్రేడ్ చేయలేం. మరి ట్రేడబుల్ ఏముంటుంది ఇండైసెస్లో? నిఫ్టీ 50 ట్రేడ్ చేయొచ్చు, ఓకే సెన్సెక్స్ ట్రేడ్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు, ఫిన్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు, ఓకే మిడ్ క్యాప్ ట్రేడ్ చేయొచ్చు. ఇవన్నీ ట్రేడబుల్. ఓకే, అర్థమైందా? దీన్నే మనం ఇండైసెస్ అంటాం. ఓకే, దీన్నే మనం ఇండైసెస్ అంటాం. ఓకే, క్లియర్ మీరు చూసుకోవచ్చు ఏవేవి ఉంటాయి బేసిక్గా. నిఫ్టీ 50 అన్ని ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తున్నా. ఇప్పుడు దే ఆర్ ఆల్సో సెక్టరల్, ఏం చెప్పిన బ్యాంకింగ్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ ఐటీ ఉంటుంది, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ది మేజర్లీ దేనికి యూజ్ అవుతారో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇస్ అండర్లైంగ్ ఆఫ్ ఇండెక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్. అండ్ గుర్తుపెట్టుకోండి, నీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్గా తెలియాలి అంటే 100% చెప్తున్నాను. ఎన్ఐఎస్ఎం సిరీస్ 5A 5B చదివితేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో నేను అలానే చెప్తాను నీకు, ఎందుకంటే అంత డెప్త్కి వెళ్ళను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ నీకు ఇష్యూ ఎవరు చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఎవరు ఇలా? ఇన్స్టిట్యూషనల్స్ అండ్ ఇండివిజువల్స్. ఓకే, దీనికి రెగ్యులేటరీస్ ఎవరు ఉంటారు? ఓకే, సెబీ ఉంటుంది రెగ్యులేటరీ. ఇది దీని ఎక్కడ ఉంటుంది? లిస్టెడ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు అంటే మనీని పుల్ చేస్తారు. ఏ బేసిస్లో పుల్ చేస్తారు? ఎస్ఐపి ఉంది, లంసమ్ ఉంది, ఇలా అన్ని మార్కెట్ని మనీని పుల్ చేసి మన ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటుందో అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఇన్వెస్ట్ ఎవరు చేస్తారు? ఫండ్ మేనేజర్ ఉంటారు దానికి. ఓకే, ఇక్కడ చూసుకోండి, ఫండ్స్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోస్ ఓకే సెక్యూర్ దట్ మనకి ఇక్కడ రాసి ఉంటుంది. ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు దీన్ని. ఇప్పుడు నీకు ఇక్కడ ప్రాఫిట్ ఎలా వస్తుంది? నెట్ అసెట్ వాల్యూ మీద వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని డీటెయిల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి, సేమ్ మన అదే చార్ట్ మీద. ఓకే, ఇది ఇష్యూడ్ బై మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టబుల్ వెహికల్స్ ఓకే దట్ పుల్ మనీ ఫ్రమ్ ద మల్టిపుల్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ వేరియస్ అసెట్స్. లైక్ వీళ్ళు మనీని పుల్ చేసి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? స్టాక్స్లో చేస్తారు, బాండ్స్లో చేస్తారు, అండ్ సమ్ అదర్ సెక్యూరిటీ మార్కెట్స్లో చేస్తారు. ఓకే, దీన్ని ఓవరాల్గా ఫండ్ మేనేజర్ ఇష్యూ చేస్తారు. ఓకే, ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఎవరికి? జనరల్ రిటర్న్స్ ఫర్ ది ఇన్వెస్టర్స్. ఓకే, దీనివల్ల అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్కి కొంచెం బెనిఫిట్. ఇవన్నీ ఇన్వెస్ట్ చేయడానికి అన్ని ఫండ్ మేనేజర్ అనే ఒక పర్సన్ ఉంటారు. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇన్వెస్టర్స్ పుట్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ చూసి ఉంటారు, ఆ స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా మంది మీకు బయట చెప్తుంటారు, ఆ స్కీమ్ బాగుంటుంది, ఈ స్కీమ్ బాగుంటుంది, వాళ్ళ ఫండ్ మేనేజర్ క్రేజీ ఉంటాడు, వీళ్ళ ఫండ్ మేనేజర్ క్రేజీ ఉంటారు అని చెప్పి. ఓకే, అది నెక్స్ట్ ద ఫండ్ మేనేజర్ విల్ ఇన్వెస్ట్. నువ్వు ఇన్వెస్ట్ చేయవు ఇక్కడ. నువ్వు ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తావు అంతే. అక్కడ వాళ్ళు అమౌంట్ అనేది వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, బాండ్స్లో అలా. ఓకే, నీకేమొస్తుంది? ఇన్వెస్టర్ రిసీవ్ యూనిట్స్ ఆఫ్ ఏ మ్యూచువల్ ఫండ్స్, అంటే నీకు కొన్ని యూనిట్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో కానీ ఏదైనా స్టాక్స్లో వాళ్ళు ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినాం కానీ కొన్ని యూనిట్స్ ఇస్తారు అంతేగాని మొత్తం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండెక్స్లో పెట్టినాం అనుకో, మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్లో మొత్తం ఇండెక్స్ అన్ని స్టాక్స్ నీకు ఇవ్వరు కదా, అందులో నుంచి కొన్ని యూనిట్స్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఓనర్షిప్, రిప్రజెంటింగ్ ది ఓనర్షిప్ అనేది నీకు. ఓకే, ఓనర్షిప్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద ఫండ్ అర్న్స్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ విచ్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఇన్వెస్టర్స్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చింది అనుకో, అది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు? ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్తా, యూ ఇన్వెస్టెడ్ 10,000. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో నువ్వు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తావు.
ఓకే 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినాం. ఎందులో ఇన్వెస్ట్ చేసినావు? టాప్ హెచ్డిఎఫ్సి తీసుకుందాం. ఓకే టాప్ హెచ్డిఎఫ్సి 200 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినావు. అంటే హెచ్డిఎఫ్సి 200 ఫండ్స్లో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినావు. నువ్వు ఇప్పుడు దానికి ఏం చేస్తావు? 1000 యూనిట్స్ వస్తాయి నీకు, 1000. ఓకే ఇక్కడ నేను 1K అని రాస్తా. ఒక 1K యూనిట్స్ వస్తాయి. ఒక్కొక్క యూనిట్ ఎంత నీకు? 10 రూపీస్ తీసుకుందాం. ఓకే 1000 ఇంటూ 10 ఎంత? ఆటోమేటిక్గా 10,000. ఓకే దాని వాల్యూ 10 రూపీస్ ఉంటే నీకు ఒక 1000 యూనిట్స్ వచ్చినాయి. ఓవర్ టైమ్ ఆఫ్టర్ జనరేటింగ్ రిటర్న్స్, ఓకే నెట్ అసెట్ వాల్యూ ఇందాక చూసుకున్నాగా, ఒక 12 రూపీస్ అయింది అనుకోండి. ఒక్కొక్క యూనిట్ 12 రూపీస్ అయింది. ఓకే నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు ఒక 1000 రూపీస్ 1000 యూనిట్స్ ఇచ్చారు. ఆ ఒక్కొక్క 1000 ఒక యూనిట్ కాస్ట్ ఎంత? 10 రూపీస్. 1000 ఇంటూ 10 ఎంత? 10,000. ఇప్పుడు అదే యూనిట్ నీకు 12 రూపీస్ లెక్క వాల్యూ పెరిగింది ఓవర్ టైం పీరియడ్. నీకు ఇట్లా పెట్టగా ఇట్లయితే పెరగదు. ఓకే అప్పుడు నీ నెట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది? ఇప్పుడు 12,000 రూపీస్ అయింది. ఓకే అంటే నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 2,000. మళ్ళీ ఇక్కడ యూనిట్స్ లెక్క ఉంది కదా ఇక్కడ, నువ్వు దీన్ని యూ క్యాన్ రిడీమ్ యువర్ యూనిట్స్ ఫర్ ది కరెంట్ ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఓకే అంటే ఏం లేదు, ఇప్పుడు నీకు ఇక్కడ 10 యూనిట్స్ ఇచ్చిరుగా, అంటే ఇక్కడ 12 యూనిట్స్ అయింది. సో దట్ దాని వాల్యూ 12,000 అయిందిగా. ఇక్కడ నువ్వు అంటే ఒక యూనిట్ అమ్మేసుకోవచ్చు, నువ్వు ప్రాఫిట్ లెక్క డివైడ్ చేసుకోవచ్చు. అది మిగతా అమౌంట్ అలానే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ టైం నీకు మనీ మళ్ళీ జనరేట్ అవ్వచ్చు. ఓకే అర్థమవుతుందా? ఇప్పుడు సమ్ పాపులర్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చెప్తాను. మనకి ఏవేవి ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి? ఈక్విటీ ఫండ్స్ ఉంటుంది. ఇది ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. ఓకే ఈక్విటీ ఫండ్స్ వచ్చేసి ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్. ఓకే ఈఎఫ్, దీన్ని మనం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. తర్వాత డెప్ట్ ఫండ్స్. ఓకే దీన్ని మనకి ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే తర్వాత హైబ్రిడ్ ఫండ్స్. ఈ హైబ్రిడ్ గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్లో మనం ఈరోజే మాట్లాడుకుంటాము. ఈ హైబ్రిడ్ ఫండ్స్ అంటే మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెప్ట్. ఓకే అంటే ఈక్విటీ అండ్ డెప్ట్ రెండిట్లో కలిపి పెడతారు. ఓకే నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్. ఓకే ఇక్కడ హైబ్రిడ్ ఫండ్. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్. ఈ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంది? ట్రాకింగ్ ఆఫ్ స్పెసిఫిక్ మార్కెట్ ఇండెక్స్. ఓకే లైక్ మీకు ఇందాక ఇండెక్సెస్ అని చెప్పిన ఆ ఇండెక్సెస్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఓకే క్లియర్ అర్థమైందా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అదర్ ఆఫర్ బెనిఫిట్స్ లైక్ మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? డైవర్సిఫికేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒకటి దాంట్లో ఇన్వెస్ట్ చేయలేవు కదా. ఇప్పుడు నిఫ్టీ 50 ఈక్విటీ ఫండ్స్ అనేది ఇప్పుడు నిఫ్టీ 50 అన్నింటిలో ఇన్వెస్ట్ చేసినావు ఇంకో స్టాక్స్లో, ఒకటే స్టాక్లో ఉండదు అక్కడ, మల్టిపుల్ స్టాక్స్లో ఉంటుంది. సో దట్ నీకు ఒక స్టాక్ డ్రాప్ అయినా కూడా నో ప్రాబ్లం, మిగతా స్టాక్స్ ర్యాలీలో ఉంటాయి కదా, అక్కడ నుంచో నీకు ప్రాఫిట్ వస్తుంది ఓవరాల్గా. లేదు నీకు ఒక 5 స్టాక్స్ డ్రాప్లోనే 10 స్టాక్స్ ర్యాలీలో ఉన్నా నో ప్రాబ్లం. అట్ ఎండ్ ఆఫ్ ద డే నీకు డైవర్సిఫై అయింది కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి బయట అనుకుంటారు డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని చెప్పి, సేమ్ ఇలానే మీ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఒక ఫండ్ మేనేజర్ అనేది ఆయన ఒకటి దాంట్లో పెట్టాడు, డైవర్సిఫై చేస్తాడు. ఓకే నెక్స్ట్ ఇది ఎవరు మేనేజ్ చేస్తారు? ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళందరూ. ఇప్పుడు ఈ ఫండ్ మేనేజర్స్ అందరూ ఎక్కడ దొరుకుతారంటే చాప్టర్ 1 చూడాలి. మళ్ళీ వాళ్ళకు సపరేట్ ఆర్ఎస్ ఉంటారని చెప్పాను కదా. ఓకే సెల్ సైడ్ వాళ్ళు, బై సైడ్ వాళ్ళు వస్తారు. నెక్స్ట్ లిక్విడిటీ ఉంటుంది. ఓకే సో నువ్వు ఇన్స్టెంట్గా అమ్ముకోవచ్చు, ఇన్స్టెంట్గా బై కూడా చేసుకోవచ్చు. నాన్ లిక్విడిటీ అంటే ఇంతకుముందు అయిపోయింది కదా, ల్యాండ్ అనే ఒక ఎగ్జాంపుల్ అది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఓకే చాలా ఆప్షన్స్ దొరుకుతుంది కింద ఇన్వెస్ట్ చేయడానికి. క్లియర్? నెక్స్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మనం ఇప్పుడు క్లియర్ అర్థమైంది మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు దీన్ని చదవండి, క్లియర్గా అర్థమైపోతుంది మ్యూచువల్ ఫండ్స్ గురించి. అండ్ దీనికి ఇంకా డెప్త్గా కావాలంటే మేము ఫర్దర్గా మేము ఫ్యూచర్లో నెక్స్ట్ అంటే ఆర్ఏ మొత్తం అయిపోయినాక, ఐఏ మొత్తం అయిపోయినాక, పిఎంఎస్ అయిపోయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్. ఓకే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ సర్టిఫికేషన్ దాంట్లో, ఇప్పుడైతే కాదు. ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్కీమ్స్ ఆఫ్ క్లారిఫికేషన్ ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు. నెక్స్ట్ నీకు యూనిట్ సిస్టంలో ఇస్తాడు. ఇప్పుడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఈటీఎఫ్స్. ఓకే ఈ ఈటీఎఫ్స్ అంటే ఏంది? మనకు ఫస్ట్ డీటెయిల్ చూసాం. ఈటీఎఫ్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఫండ్స్ ట్రేడెడ్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ ఇండివిజువల్ స్టాక్స్. దే ఆర్ డిజైన్డ్ టు ట్రాక్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పర్టికులర్ ఇండెక్స్, సెక్టర్ ఆర్ అసెట్ క్లాసెస్. ఓకే ఇక్కడ ఓకే అసెట్ క్లాసెస్ ఇక్కడ ఉంటుంది మీకు డీటెయిల్. ఓకే సారీ ఇది ఎక్స్టెండ్. ఇది కూడా ఎవరు మేనేజ్ చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే మేనేజ్ చేస్తారు. దీనికి రెగ్యులేటరీస్ ఎవరు? సెబిఏ. ఇది కూడా ఎక్కడ ఉంటుంది? స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. ఓకే సో దీని గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా మీకు చెప్తాను. ఓకే ఇప్పుడు ఇది థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎన్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ బాండ్స్. అంటే ఒక బాస్కెట్లో కొన్ని స్టాక్స్ ఉంటాయి, కొన్ని బాండ్స్ ఉంటాయి అండ్ అదర్ అసెట్స్. ఓకే దట్ యూ కెన్ బై ఆర్ సెల్ ఇన్. ఓకే అది నువ్వు కొనొచ్చు, అమ్మొచ్చు. ఇక నీకు ఎగ్జాంపుల్ చెప్తా. యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ ఇండియన్ స్టాక్ మార్కెట్ స్పెసిఫైడ్. మెయిన్గా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నిఫ్టీ 50 ఇండెక్స్లో. ఓకే
ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ 50 స్టాక్స్, నువ్వు ఎగ్జాంపుల్ ఇప్పుడు దాన్ని కొన్ని అమౌంట్ ఉందనుకోండి, నువ్వు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, అవే కొన్ని బంచ్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కానీ అదే నువ్వు బంచ్ ఆఫ్ స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటే డబ్బులు ఎక్కువ కావాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఒక 1200 రూపీస్ ఉంది అనుకో, హెచ్డిఎఫ్సి ఒక ప్రైస్ ఉంటుంది, టాటా మోటార్స్ ఒక ప్రైస్ ఉంటుంది, అండ్ హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ ఒకటి, ఇవన్నీ కొనుక్కోవాలంటే ఎక్కువ. కానీ ఇదే ఈటీఎఫ్లో చిన్న అమౌంట్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఆల్ 50 స్టాక్స్, ఇండివిజువల్లీ యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ విచ్ ట్రాక్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా నీకు యూనిట్స్ రూపంలో ఇస్తారు. ఇక్కడ నీకు యూనిట్స్ ఎలా ఉంటుంది, 100 యూనిట్స్ దాకా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్ చేసినావు అనుకో, 10,000 రూపీస్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసినావు. ఓకే, నీకు ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఇచ్చారు నీకు ఇక్కడ, 10K కాదు 10,000, 100 యూనిట్స్ ఇచ్చారు. ఓకే, ద ఈటీఎఫ్ హోల్డర్స్ హ్యావ్ అమౌంట్ టు ఈచ్ స్టాక్స్ ఇన్ ద నిఫ్టీ 50. ఓకే, యాజ్ ద నిఫ్టీ 50 పర్ఫార్మెన్స్ ద వాల్యూ యువర్ ఈటీఎఫ్ యూనిట్స్ గెట్ ఛాన్సెస్. ఓకే, రైజెస్ ఆఫ్ 5%. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ 5% రైజ్ అనుకోండి, నువ్వు ఈటీఎఫ్ 100 ఇచ్చింది నీకు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినా అది 5% ర్యాలీ అయింది అనుకోండి, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అప్పుడు, 100 ఇంటూ 5%, 100 ఇంటూ 5 కాదు, 100 ఇంటూ 5% ఎంత వస్తుంది, 5 రూపీస్ వస్తుంది. అప్పుడు నీ యూనిట్స్ ఎంత అవుతుంది, దీని కాస్ట్ 105 రూపీస్ అవుతుంది. ఓకే, ఒక్కొక్క ఈచ్ యూనిట్ వచ్చేసి నీకు 105 రూపీస్ అవుతుంది. ఇది నువ్వు కరెంట్ మార్కెట్లో కూడా సెల్ చేసుకోవచ్చు. ఓకే, యూ క్యాన్ సెల్ యువర్ ఈటీఎఫ్ యూనిట్స్ అట్ ది కరెంట్ మార్కెట్ ప్రైస్, అర్నింగ్ ఏ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఏమేమి ఉంటాయి, సేమ్ ఇది కూడా నిఫ్టీ 50 ఈటీఎఫ్ ఉంటుంది, బిఎస్సి సెన్సెక్స్ ఈటీఎఫ్ ఉంటుంది, గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, బ్యాంక్ ఈటీఎఫ్ కూడా ఉంటుంది. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇది కూడా సేమ్ మ్యూచువల్ ఫండ్స్ లెక్క డైవర్సిఫికేషన్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ట్రేడ్ ఆన్ ఎక్స్చేంజ్, లోవర్ ఫీజు ఉంటుంది, ఇది కూడా మనకు ఫండ్ మేనేజర్ ప్రొవైడ్ చూసుకుంటాడు. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఇన్ హోల్డింగ్ అండ్ పర్ఫార్మెన్స్, అంటే నీకు కనిపించేస్తూ ఉంటుంది డీటెయిల్గా. మ్యూచువల్ ఫండ్స్ గురించి చదివితే మీకు ఈ బాండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అని కూడా డీటెయిల్గా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్కి ఈ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్కి అంత చేంజెస్ ఏమి ఉండదు. ఓకే, ఇప్పుడు నీకు మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమవుతుంది, హైబ్రిడ్ స్ట్రక్చర్ ప్రోడక్ట్. ఇందాక చెప్పిన హైబ్రిడ్ అనేది మళ్ళీ మనం నేర్చుకుంటామని చెప్పి, ఇక్కడ నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే, ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే క్లియర్, ఒక్క నిమిషం మీకు ఇది చూపిస్తాను. ఫస్ట్ నీకు ప్రిఫరెన్స్ షేర్స్ అంటే రాస్తున్నాను, ప్రిఫరెన్స్ షేర్స్. నీకు ప్రిఫరెన్స్ షేర్స్ అంటే అర్థమైపోవాలా, నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు. ఓకే, యు ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇన్ షేర్ హోల్డర్. ఓకే, దే గెట్ డివిడెండ్ ఫస్ట్ డివిడెండ్ నీకే వస్తుంది. ఇందాక మనము డిబెంచర్లు ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది అలా. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ ప్రాఫిటబుల్లో ఉంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వరు ఇక్కడ డివిడెండ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. వెన్ ది కంపెనీ ఈజ్ వైండింగ్ అప్, దే హ్యావ్ టు పే ది ఫుల్ షేర్ హోల్డర్స్. ఓకే, అండ్ ఇంకోటి డిబెంచర్స్ వాళ్ళకి పే చేసిన చెప్పిన, వాళ్ళకి పే చేసిన తర్వాత ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి పే చేయాలి. అంటే అన్వైండింగ్ అంటే కంపెనీ ఎత్తేస్తే ఓవర్ నైట్, ఫస్ట్ ఎవరికి పే చేయాలి, డిబెంచర్స్కి, దాని తర్వాత ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పే చేయాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నీకు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వస్తుంది. ఇప్పుడు మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటాయి, 8 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటుంది. ఇది కూడా బుక్లో లేదు, ఫర్దర్గా చెప్తా అంటారు వాళ్ళు కూడా, నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మనకు 8 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 8 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటుంది. ఫస్ట్ రిడీమబుల్, ఫస్ట్ వచ్చేసి మనకు రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్. ఓకే, ఈ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏంది, ఆఫ్టర్ ది సర్టెన్ పీరియడ్ యూ క్యాన్ రిడీమ్ ఫ్రమ్ ది మార్కెట్స్. ఎగ్జాంపుల్ 5 years, అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు మార్కెట్ల నుంచి ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం, దాన్ని రిడీమబుల్ అంటాం. బట్ 5 years వరకు, ఒక మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంటుంది, అక్కడ వరకు ఉండాలి. నెక్స్ట్ ఇర్రిడీమబుల్, ఇక్కడ అంటిల్ అన్వైండింగ్, డిబెంచర్స్లో కూడా మనం నేర్చుకున్నాం కదా, సేమ్ అలానే ప్రిఫరెన్స్ షేర్లో కూడా అంటిల్ అన్వైండింగ్ ది నో రిడీమబుల్, నువ్వు ఇంకా కంపెనీ ఎత్తేసే వరకు నువ్వు అందులోనే ఉండాలి. బట్ అందులోనే ఉండాలంటే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా, కరెక్టేనా కాదు, డిబెంచర్లో ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ నీకు డివిడెండ్ రూపంలో వస్తుంది. ఓకే, సెకండ్ అది. ఓకే, ఇక్కడ నీకు సెకండ్ అది ఇర్రిడీమబుల్, ఇప్పుడు చెప్పింది మీకు.
సెకండ్ది ఇర్రెడీమబుల్. ఇర్రెడీమబుల్ ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్. ఓకే, ఈ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ అంటే ఏందో ఫస్ట్ ఇక్కడ తెలుసుకోండి. దే హ్యావ్ రైట్ టు టేక్ ది డివిడెంట్ ఎవ్రీ ఇయర్. ఓకే, వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నీకు డివిడెంట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇఫ్ దిస్ ఇయర్ లాస్, దే హ్యావ్ టు టేక్ ది నెక్స్ట్ ఇయర్ డివిడెంట్. అంటే పైన వాళ్ళకి ఒకవేళ లాస్ ఉంది అనుకోండి, డివిడెంట్ వస్తుందా? రాదు. లాస్ ఉంటే డివిడెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. బట్ అదే ఇంట్రెస్ట్ అయితే అక్కడ వస్తుంది. అక్కడ డిబెంచర్స్ లో లాస్ ఉన్న ప్రాఫిట్ అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి. ఇప్పుడు నువ్వు అప్పు తీసుకున్నా అనుకో, నువ్వు ఎవరికైనా అప్పించినావు అనుకో, నేను ప్రాబ్లంలో ఉన్నా అంటే వదిలేస్తారా? లేదుగా, ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. ఇక్కడ కానీ అలా కాదు. ఇక్కడ నువ్వు ఏం చేసినావు, షేర్ హోల్డర్ కదా నువ్వు. కంపెనీ ప్రాఫిట్లో ఉంటే షేర్ వస్తుంది, సారీ డివిడెంట్ వస్తుంది. ఓకే, పైన. ఇక్కడ క్యూములేటివ్లో అలా కాదు. ఈ ఇయర్ నీకు డివిడెంట్ రాలేదు అనుకో, నెక్స్ట్ ఇయర్ అయితే డివిడెంట్ ఇవ్వాలా. ఓకే, ప్రాఫిట్లోకి వస్తే. ఓకే, దే హ్యావ్ రైట్ టు టేక్ డివిడెంట్ ఎవ్రీ ఇయర్. ఓకే, ఇఫ్ దిస్ ఇయర్ లాస్, దే హ్యావ్ టు గెట్ నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత నాన్ క్యూములేటివ్. ఓకే, దీని తర్వాత ఫోర్త్ది నాన్ క్యూములేటివ్. ఓకే, నాన్ క్యూములేటివ్. ఈ నాన్ క్యూములేటివ్ అంటే ఏంది? ప్రాఫిట్ వస్తే డివిడెంట్ వస్తుంది, ప్రాఫిట్ రాకపోతే డివిడెంట్ రాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఉండదు ఇది, ఓన్లీ క్యూములేటివ్ దాంట్లోనే ఉంటుంది. ఓకే, నాన్ క్యూములేటివ్ అంటే ఈజీ అర్థం చేసుకో. ప్రాఫిట్ ఉందా, ఓకే డివిడెంట్ ఇస్తుంది కంపెనీ. ప్రాఫిట్ లేకపోతే డివిడెంట్ మాత్రం ఇవ్వదు. నెక్స్ట్ కన్వర్టబుల్ ఏమంటారు మనకు, ప్రిఫరెన్స్ షేర్. ఓకే, ఫిఫ్త్ది కన్వర్టబుల్. ఓకే, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ ఇది దే క్యాన్ కన్వర్ట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆల్సో. ఓకే, అడ్వాంటేజ్ ఎవరెవరికి ఉంటుంది ఇక్కడ? కంపెనీకి ఉంటుంది, షేర్ హోల్డర్స్ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఒక ఒక మంచి అడ్వాంటేజ్. అంటే ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఓకే, నువ్వు కావాలంటే దాన్ని షేర్ హోల్డర్ లెక్క కన్వర్ట్ చేసుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ చూస్తే డివిడెంట్ ఒకటే వస్తుంది, మార్కెట్ ఒకవేళ నీకు అక్కడ భూమి ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి, షేర్ వాల్యూ పెరుగుతుంది అలా అంతున్నది అనుకోండి, నువ్వు ఎగ్జాంపుల్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నావు కొన్ని ఇయర్స్ తర్వాత, మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకే పెట్టాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు కన్వర్టబుల్ చేసుకోవచ్చు ఇవి. ఓకే, కన్వర్టబుల్ ప్రిఫరెన్షియల్ ఇది ముందే మాట్లాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇవన్నీ ఏది ఉన్నదో నీకు ముందే కంపెనీస్లో చెప్తారు, నీకు ఏ ఏ టైప్ ఆఫ్ బాండ్ ప్రిఫరెన్స్ షేర్స్ కావాలి ఏందని చెప్పాను. మధ్యలో ఉండదు. అండ్ ఇవి చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ మాత్రం ఉండదు. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి నాన్ కన్వర్టబుల్. నాన్ కన్వర్టబుల్. ఇప్పుడు నాన్ కన్వర్టబుల్ అంటే దీన్ని ఈక్విటీ షేర్ లెక్క కన్వర్ట్ చేయలేము. ఓకే, అలానే ఉండాల్సింది. ఓకే, నాన్ కన్వర్టబుల్. ఓకే, ఇక్కడేమో కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ని ఈక్విటీ షేర్స్ లెక్క చేసుకోవచ్చు. అది నీ ఇంట్రెస్ట్. అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎవరెవరికి ఉంటుందో అది నీకు అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ప్రైస్ మంచిగా లేదా, డివిడెండ్ ప్రాపర్గా వస్తుందా లేదా అని చెప్పండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీకు పార్టీ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్. ఓకే, ఈ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ ఎలా ఉంటుంది నీకు ఇక్కడ రాస్తుంది. పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్. జెన్యున్ చెప్పండి, మీలో ఎంతమందికి ఇవన్నీ ఐడియా ఉన్నాయి? స్టాక్ మార్కెట్లో లేవు కదా. సో దట్ ఐడియా తెచ్చుకోండి, సో మీకు చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఓకే, పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్. ఓకే, ఇది డివిడెండ్ విల్ గెట్ ఇఫ్ కంపెనీ గెట్స్ మోర్ ప్రాఫిట్. అంటే ఏం లేదు అన్న, మళ్ళీ వీళ్ళందరూ కూడా డివిడెండ్ వస్తుంది, ఇలా కొత్త ఏముంది అని. ఇదే కొత్త. పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏం లేదు, ఈ ఇయర్ నీకు ఒక 10 CR కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది అనుకో, అందరికి డివిడెండ్ వచ్చినట్టు నీకు వస్తుంది. ఒకవేళ ఈ ఇయర్కి ఎక్సెస్ ప్రాఫిట్ వస్తే, ఇప్పుడు 20 ఇప్పుడు 10 CR ప్లేస్ 20 CR వచ్చింది అనుకోండి, నీకు వీళ్ళందరికీ వీళ్ళకి ఇవ్వరు ఎక్స్ట్రా డివిడెండ్, వీళ్ళకు మాత్రమే ఎక్స్ట్రా డివిడెండ్ ఇస్తారు. పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్లో మాత్రమే ఎక్స్ట్రా డివిడెండ్ వస్తుంది. ఓకే, ఇఫ్ కంపెనీ గెట్స్ మోర్ ప్రాఫిట్, డివిడెండ్ విల్ గెట్ మోర్. ఓకే, తక్కువ వచ్చినప్పుడు తక్కువ, ఆటోమేటిక్గా అందరికి వచ్చినట్టే వస్తుంది. కానీ వీళ్ళకు ఎక్కువ వచ్చినప్పుడు వీళ్ళకే ఇంకెక్కువ వస్తుంది ఫస్ట్. ఓకే, సేమ్ అలానే ఎయిత్ది కూడా ఉంటుంది, నాన్ పార్టిసిపేటింగ్. ఓకే, నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్. నాన్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్.
ఓకే. వీళ్ళకి రాదంట. వీళ్ళు నార్మల్‌గా ఇప్పుడు ఏదైతే మీకు ప్రీవియస్ డివిడెండ్స్ ఉన్నాయో అలానే మీకు ఎలిజిబుల్. ఓకే. వీళ్ళకి నార్మల్ డివిడెండ్ మాత్రమే వస్తుంది. క్లియర్? ఇది ప్రిఫరెన్స్ షేర్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులో ఫీచర్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇజం. క్యుములేటివ్ డివిడెండ్ ఇస్ బెటర్. ఎందుకు? అంటిల్ అన్వైండింగ్ దే గెట్ డివిడెండ్. ఓకే. నెక్స్ట్ కన్వర్టబుల్. దే ఆర్ గెట్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఈక్విటీ షేర్స్. అంటే ఈక్విటీ షేర్స్ లెక్క కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇందులో. ఓకే. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం ఇక్కడ? ఫస్ట్ చూసుకుంటే మనకు క్యుములేటివ్‌లో. ఇది మనకు ఫీచర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఫీచర్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కన్వర్టబుల్‌లో. ఓకే. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుంది? పార్టిసిపేటింగ్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్. ఇవి చాలా యూజ్‌ఫుల్. అండ్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓటింగ్ రైట్స్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. బేసికల్లీ వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు. ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి, డిబెంచర్స్ వాళ్ళకి ఓటింగ్ షేర్ ఉండదు. ఈక్విటీ షేర్ వాళ్ళకి ఓటింగ్ షేర్ ఉంటుంది. కానీ ఈ ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి ఒక 2 ఇయర్స్ కంటిన్యూగా లేదా 2 ఇయర్స్ కన్నా ఎక్కువ డివిడెండ్ రాకపోతే వీళ్ళు ఓటింగ్ షేర్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. బేసికల్లీ నో ఓటింగ్ బట్ ఇఫ్ కంపెనీ నాట్ పేయింగ్ డివిడెండ్ పాస్ట్ 2 ఇయర్స్ మినిమమ్ ఆర్ మోర్ దే గెట్ ఓటింగ్ రైట్స్. ఓకే. నెక్స్ట్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ రిడీమబుల్. ఓకే. ఇవి ఎక్కువ శాతం ఎప్పుడు 8 ఇయర్స్ తర్వాత. డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకే. రిడీమబిలిటీ అంటుంది దీన్ని. ఓకే. ఇందులో మనము రిడీమబిలిటీ ఇది ఒక 8 ఇయర్స్ తర్వాత మన ఇండియా పరంగా అయితే ఒక 8 ఇయర్స్ తర్వాత రిడీమబుల్ చేసుకోవచ్చు. ఓకే. డిపెండ్స్ ఆన్ కంట్రీ టు కంట్రీ. నువ్వు కంపెనీకి ఇప్పుడు ఏదైతే ప్రిఫరెన్స్ షేర్ ఉందనుకో, అది నాకు ఇయ్యాలొద్దు రేపొద్దు అని ఉండదు. మినిమమ్ 8 ఇయర్స్ అంటే ఒక మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉంటుంది. ఓకే. అప్పటి వరకు ఉండాల్సిందే. ఇప్పుడు ఇందులో దీని తర్వాత ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే. దీని తర్వాత మనం ఏం నేర్చుకుందాం. ఐ థింక్ మీ అందరికి ఐడియా ఉన్నట్టుంది. ఒక్కసారి మీరు చదివితే అర్థమైతుంది. ప్రిఫరెన్స్ షేర్స్‌లో మీకు అంతేం లేదు. చాలా తక్కువ ఇచ్చారు. బట్ నేను డీటెయిల్‌గా మీకు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. కన్వర్టబుల్ ఏంది, నాన్ కన్వర్టబుల్ ఏంది, అన్‌పెయిడ్ ఏముంటుంది డీటెయిల్‌గా. ఓకే. నెక్స్ట్ మనం కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్స్. కన్వర్టబుల్ అంటే గుర్తు చేసుకో. ఎక్కడనో ఒక దగ్గర కన్వర్ట్ అయితున్నట్టు. ఓకే. మనకిప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆర్ డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఓకే. సేమ్ ఇది ఒక అప్పు పత్రం అనుకోండి. మనం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు? కన్వర్టబుల్ డిబెంచర్స్. ఓకే. కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్ సిడిబి. ఓకే. ఇది మీకు ఓపెన్‌గా చెప్తున్నాను. తెలుగులో మేము కూడా చాలా సార్లు చూసినాము. ఎక్కడ చెప్పలేదు. కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్. ఓకే. కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆర్ డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఓకే. దే క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ యాస్ ఎ ఫ్యూచర్ ఆఫ్ ది కంపెనీ. దీన్ని ఈక్విటీ షేర్స్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు. ఏది? కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్ అయితే. నార్మల్ డిబెంచర్స్ బాండ్స్‌లో ఉండదు. కన్వర్టబుల్ డిబెంచర్స్ బాండ్ తీసుకుంటే మాత్రమే దీన్ని ఈక్విటీ షేర్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటిల్ ఇట్ కన్వర్జేషన్ యూ గెట్ ఇంట్రెస్ట్. అంటే కన్వర్జేషన్ అయ్యే వరకు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. కన్వర్ట్ అయినాక ఇంట్రెస్ట్ రాదు. ఏమొస్తుంది? ఐడియా ఉందా? ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా! డివిడెండ్ వస్తుంది. ఓకే. షేర్ హోల్డర్స్‌కి ప్రిఫరెన్స్ షేర్ వాళ్ళకి డివిడెండ్ వస్తుంది. డిబెంచర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇన్ సర్టెన్ టైమ్ ఓన్లీ ఇట్ గెట్ కన్వర్టెడ్. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కన్వర్ట్ చేయరు వాళ్ళు. కొన్ని టైమ్స్ మాత్రమే ఉంటుంది కన్వర్టబుల్‌కి. ఓకే. ఇప్పుడు అవి ఎన్ని టైప్స్ కన్వర్టబుల్ ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ కన్వర్టబుల్ ఉంటుంది. ఓకే. ఒకటొచ్చేసి ఫుల్లీ కన్వర్టబుల్ ఉంటుంది. ఒకటొచ్చేసి పార్షియల్లీ కన్వర్టబుల్ ఉంటుంది. ఇంకొకటి ఆప్షనల్లీ కన్వర్టబుల్ ఉంటుంది. ఫుల్లీ కన్వర్టబుల్ అంటే ఆల్రెడీ నీకు అర్థమైపోయింది. వేర్ ద ఎంటైర్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిబెంచర్స్ కన్వర్ట్ ఇంటూ ఈక్విటీ షేర్స్. ఓకే. ఏదైతే ఫేస్ వాల్యూ ఉంటుందో దాన్ని మొత్తంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఓకే. పార్షియల్లీ కన్వర్టెడ్ అంటే కొంచెమే కన్వర్ట్ చేసుకోవచ్చు. నీ దగ్గర ఒకవేళ చాలా ఉన్నాయనుకోండి, దాన్ని టోటల్లీ కన్వర్ట్ చేసుకోలేవు. పార్షియల్లీ నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ ఇంట్లో ఒక 4 రూమ్స్ ఉన్నాయనుకోండి. నువ్వు పెద్ద కొడుకు, చిన్న కొడుకు, చిన్న కొడుకు, చిన్న కొడుకు ఒక 4 ఉన్నారనుకోండి. పార్షియల్‌గా అందరికి ఒక్కొక్క రూమే వస్తుంది. సేమ్ ఇలానే ఇందులో గూడా. పార్షియల్ కన్వర్టబుల్‌లో గూడా ఒక్కటే వస్తుంది. ఓకే. ఏదైతే ఉంటుందో మీ అమౌంట్‌లో అందులో పట్టే సర్టెన్ పార్టే ఉంటుంది. అవన్నీ మీకు డాక్యుమెంట్‌లో ముందే మెన్షన్ చేస్తారు వాళ్ళక్కడ. నెక్స్ట్ ఆప్షనల్. నువ్వు కన్వర్ట్ చేసుకుంటావా? చేసుకోవా? అది నీ ఇంట్రెస్ట్. ఓకే. ద టర్మ్ ఆఫ్ కన్వర్టబుల్ వి కెన్ కన్వర్ట్ ఇంటూ టర్మ్ ఈక్విటీ ఆర్ నాన్ కన్వర్టబుల్. నువ్వు కన్వర్ట్ చేసుకుంటా లేదన్నా దీన్ని మనం ముందే డిటర్మైన్ చేసుకోవాలి. ఓకే. తర్వాత అయితే ఉండదు. క్లియర్? దీన్నే కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్స్ అంటాం. ఓకే. నేను మీకు చాలా సింపుల్ వర్డ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఇది చదివితే అర్థమైతది. ఫుల్లీ కన్వర్టబుల్ అంటే ఏంది?
పార్షియల్లీ కన్వర్టబుల్ అంటే ఏంది, ఆప్షనల్లీ కన్వర్టబుల్ అంటే ఏంది. ఓకే, డీటెయిల్ ఇక్కడ డీటెయిల్ ఉంటుంది. డేట్ ఆన్ విచ్ బిఫోర్, అండ్ ఇది దీనికి ఒక డేట్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. రేషియో కూడా ఉంటుంది, రేషియో ఆఫ్ కన్వర్జేషన్. ప్రైస్ కూడా ఉంటుంది, విచ్ ఆఫ్ ద షేర్ విల్ బి అలాటెడ్. ఓకే, అర్థమవుతుందా, అన్ని డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్, ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఐడిఆర్ మీరు చాలా మంది ఉంటారు. గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్, జీడిఆర్స్. ఓకే, నెక్స్ట్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. మనకి బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఉంటాయి. ఓకే, దే ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ దట్ రిసిప్ట్స్ represent share of the foreign currency. Okay, shares of the foreign currency. This DRs trade in the local market and dominated in local currency. Okay, ఎక్కడైతే మనకు రన్నింగ్ అవుతుందో అక్కడ కరెన్సీతోనే మనకు రన్ అవుతుంది. దే క్యాన్ బి లిస్టెడ్ ఇన్ ఎక్స్చేంజ్. ఇవి ఎక్స్చేంజ్లోనే లిస్ట్ అయితే, స్పాన్సర్డ్ అయితే. ఓకే, అన్స్పాన్సర్డ్వి ట్రేడ్ అవ్వవు అక్కడ. ఓకే, ఓటీసీలో అవుతాయి. ఓకే, ఆన్ ది కౌంటర్లో అవుతుంది అది. ఓకే, ఇవి వచ్చేసి మనకు స్టాక్ ఎక్స్చేంజ్లో అవుతుంది. కంపెనీ దట్ వాంటెడ్స్ డిఆర్స్ టు బి లిస్టెడ్ షోన్లీ అప్లై ఫర్ ది లిస్టింగ్. ఓకే, అండ్ కంపెనీ విల్ బి లిస్టెడ్ రిక్వైర్మెంట్స్. ఓకే, పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఉండాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏడిఆర్ గురించి చెప్తా, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. నీకు 1 వర్డ్ ఆన్సర్ చెప్పాలా, హెచ్డిఎఫ్సి ఇక్కడ ట్రేడ్ అవుతుంది, యుఎస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, ఇన్ఫోసిస్ ఇక్కడ ట్రేడ్ అవుతుంది, యుఎస్లో ట్రేడ్ అవుతుంది. బట్ ఇక్కడ ట్రేడ్ అయ్యేది ఐఎన్ఆర్లో, అక్కడ ట్రేడ్ అయ్యేది డాలర్స్లో. ఇప్పుడు ఆ ఏడిఆర్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూద్దాం మనం. ఓకే, సో మనకి ఇక్కడ ఏడిఆర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఉంది, విప్రో ఏడిఆర్ ఉంది, హెచ్డిఎఫ్సి ఏడిఆర్, ఐసిఐసిఐ ఏడిఆర్. ఇవన్నీ డాలర్స్ రూపంలో ట్రేడ్ అయితే అక్కడ. మన దగ్గర ఇక్కడ ఇండియన్ రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, సమ్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఏవేవి అంటే ఏడిఆర్, ఐడిఆర్, హెచ్కేడిఆర్ ఉంటుంది, హాంకాంగ్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఇంకోటి మనకు జీడిఆర్. ఏడిఆర్ అంటే ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్పిన. ఐడిఆర్ అంటే ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్ కదా. ఇప్పుడు అక్కడున్న మా కంపెనీస్ ఇక్కడ నీకు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు యుఎస్లో ఉన్న కంపెనీ మనకి ఇండియాలో ఏది ఉంది, స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఉంది. ఓకే, అది ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్లో ట్రేడ్ అవుతుంది. ఇది స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్లో లేని ట్రేడ్ అవ్వవు ఇక్కడ, అది ఓటీసీలో అవుతుంది. అది నీకు ఎక్కడ తెలుస్తుంది అంటే మీకు ఇంకా ఫర్దర్గా మీకు దాన్ని ఏమంటారు, మనకు సెకండరీ మార్కెట్లో ఐడియా ఉంటుంది. ఓకే, ఆ సెకండరీ మార్కెట్లో ఓటీసీ గురించి ఐడియా వస్తుంది నీకు. ఓకే, ఇప్పుడు హెచ్కేడిఆర్, హాంకాంగ్ డిపాజిటరీ రిసిప్ట్స్, అక్కడ నీకు వేరే స్టాక్స్ అని ట్రేడ్ అవుతుంది, అంటే యూఎస్వి హాంకాంగ్లో ట్రేడ్ అవుతున్నట్టు. ఓకే, లేదంటే చైనా అక్కడ ట్రేడ్ అవుతున్నట్టు. నెక్స్ట్ జీడిఆర్ అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఏం లేదు, సింపుల్. అవి ఒక 1 కాకుండా 2-3 కంపెనీస్ అనే అదే కంపెనీ 2-3 ప్లేసెస్లో ట్రేడ్ అవుతాయి. దాన్ని గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఉంటుంది. ఓకే, సో ఈ డిపాజిటరీ రిసిప్ట్స్ అక్కడ రెగ్యులేటరీస్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, దానికి ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సెబీ రెగ్యులేటరీ, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటేనే నీకు అది వర్క్ అవుతుంది. ఓకే, లేదంటే మీకు వర్క్ అవ్వదు. ఓకే, క్లియర్, అర్థమైందా. దాన్ని మనం ఏడిఆర్, జీడిఆర్, ఐడిఆర్ అండ్ హెచ్కేడిఆర్ అంటారు. సో ఇక్కడ నీకు డీటెయిల్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఓకే, సో ఇక్కడ చూసు ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ రిప్రజెంట్ షేర్స్ టు ఫారిన్ కంపెనీస్. ఓకే, అంటే సింపుల్ ఏం లేదు, మన వాళ్ళు టీసీఎస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఫండ్స్ రైజ్ చేయాలి అంటే ఇక్కడ రైజ్ చేస్తే ఏమవుతుంది, అది మన లోకల్ కరెన్సీతోనే అవుతుంది కదా. బట్ అక్కడ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా అక్కడ కరెన్సీతోని. సో దట్ అక్కడ డిపాజిటరీ రిసిప్ట్స్ అనేటివన్నీ రైజ్ చేయాలి. ఓకే, దాన్నే మనం ఏడిఆర్ అంటాం. అమెరికాలో ఓపెన్ అయితే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఓకే, క్లియర్, అర్థమైందా. డీటెయిల్ అని అక్కడ ఇక్కడ షేర్స్ ఉంటాయి. ఓకే, స్పాన్సర్ అన్స్పాన్సర్స్ కూడా ఉంటాయి. డీటెయిల్ నువ్వు ఒక్కసారి చదివితే క్లియర్గా అర్థమైపోతుంది. అమెరికన్, ఇండియన్, హాంకాంగ్, ఇక్కడ చెప్పిన అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఇక్కడ స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ ఉన్నది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హాంకాంగ్ డిపాజిటరీ రిసిప్ట్స్. ఓకే, నెక్స్ట్ హాంకాంగ్ కంపెనీస్ అన్ని ట్రేడ్ అవుతాయి. ఓకే, ఇన్ ది సేమ్ లైన్ ద హెచ్కేడిఆర్ రిఫర్స్ టు డిపాజిటరీ రిసిప్ట్స్ ఇష్యూడ్ బై ద హాంకాంగ్ కంపెనీస్ ఆర్ ట్రేడెడ్ ఇన్ ది హాంకాంగ్ మార్కెట్. నెక్స్ట్ గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్, ఈ 1+ ఎక్కువ కంపెనీస్ 2-3 ట్రేడ్ అవుతుంది అని గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ అంటాం. నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, ఫారెన్ కరెన్సీ బాండ్ నేర్చుకున్నాము. దీని జస్ట్ కన్వర్టబుల్. ఇవి ఎలా దేనికి కన్వర్ట్ అవుతాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ ఆర్ ఫారెన్ కరెన్సీ, ఓకే, denominated in convertible debt paper issued by the companies in international market. The instruments are to be used, understood. Okay, convertible with different various types. Generally, operational convertible are issued. Okay,
ఇవి దీనికి రెగ్యులేటరీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ మ్యాండేటరీ. అండ్ టైం టు టైం మానిటరింగ్ చేస్తూ ఉండాల్సిందే. అండ్ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎఫ్సిసిబి అంటుంది. ఓకే, దే ఆర్ డెప్త్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, దే ఆర్ డెప్త్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూడ్ బై ద కంపెనీ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ క్యాన్ కన్వర్ట్ ఇంటూ ఈక్విటీ షేర్స్ కూడా ఇది. హూ ఇష్యూస్ ద కంపెనీ ప్రీ డిటర్మైన్డ్ ప్రైజెస్. ఓకే, దీన్ని మనము కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు అది షేర్ ప్రైజెస్లో. ఇట్ విల్ బి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, మనకు ఫారెన్ ఎఫ్సిసిబిలో మనకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అది ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? సెమీ ఆర్ యాన్యువల్లీ పే చేస్తుంటారు వాళ్ళు. ఇంట్రెస్ట్ రేట్ అనేది సెమీ అంటే ఒక 6 monthsకి కానీ 1 yearకి కానీ పే చేస్తుంటారు. దీనికి రెగ్యులేటరీస్ ఆల్రెడీ చెప్పాను కదా, సెబీ అండ్ ఆర్బీఐ ఉండాల్సింది. ఓకే, ఇవన్నీ కన్వర్ట్ అవ్వాలంటే లేదంటే కూడా. నెక్స్ట్, ఈ సెబీ గైడ్ లైన్స్లో ఉంటేనే నీకు ఆ రెగ్యులేటరీస్ అన్ని ఫాలో అవుతూనే ఇక్కడ నువ్వు ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు, అంటే కన్వర్టబుల్ చేసుకోవచ్చు. లేదు అంటే కన్వర్ట్ చేయలేవు. ఓకే, క్లియర్, అర్థమైందా? ఇప్పుడు సేమ్ అలానే ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ ఎలానో ఇక్కడ నీకు కూడా అంతే. ఈక్విటీ లింక్ డిబెంచర్స్ కూడా ఇక్కడ ఈక్విటీని లింక్ చేస్తాం. ఈక్విటీని ఎలా లింక్ చేస్తావు? స్టాక్స్ ఆర్ కస్టమైజ్డ్ స్టాక్స్. ఓకే, బాస్కెట్ స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ అవన్నీ నువ్వు ఇక్కడ కలుపుతావు. ఓకే, ఈక్విటీ లింక్ డిబెంచర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం డిబెంచర్స్, అక్కడ ఈక్విటీ లింక్ అని ఉంటుంది కదా, ఆ లింక్ని ఇక్కడ మనము లింక్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ ప్రొటెక్షన్ అవుతుంది ఇక్కడ నీకు. ఓకే, మనకు క్రెడిట్స్ కానీ రేటింగ్ ఏజెన్సీ ఇవన్నీ నీకు అక్కడ చెప్తుంది. ద ఇన్స్ట్రుమెంట్ స్కిల్ క్యారీ క్రెడిట్ రిస్క్ అండ్ అకార్డింగ్లీ రేటెడ్ బై ద క్రెడిట్ ఏజెన్సీస్ రిస్క్. ఓకే, ఇక్కడ కమోడిటీస్ లింక్ అంటే సేమ్ అంతే. కమోడిటీస్లో నీకు ఏమేమి వస్తుంది? గోల్డ్ వస్తుంది. ఓకే, మెటల్స్ వస్తాయి. ఇక్కడ ఉంటుంది చూడండి మీకు, బేస్డ్ ఆన్ ద రిటర్న్స్ ఆఫ్ ద అండర్ అసెట్స్ ఆఫ్ గోల్డ్. ఇక్కడ గోల్డ్, సిల్వర్, మెటల్స్ దీనికి మనం లింక్ చేస్తాం. ఓకే, డిబెంచర్స్, కమోడిటీ డిబెంచర్స్. ఓకే, కమోడిటీ లింక్ డిబెంచర్స్. ఓకే, సో ఇక్కడ వరకు చెప్తున్నాం. ఈరోజు క్లాస్ అయితే ఇక్కడ వరకు, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చాలా మందికి వీడియో కూడా ఇంట్రెస్ట్ రాదు ఎక్కువసేపు ఉంటే. ఫర్దర్ క్లాసెస్లో మనము ఇక్కడ నుంచి చూద్దాం. ఎంబీఎస్ ఒకటి, ఏబిఎస్లో ఒకటి. ఓకే, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్లో చూద్దాం. ఒకవేళ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా అర్థం కాకపోయినా కూడా మీరు డైరెక్ట్గా మాకి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. ఓకే, ఒకవేళ ఖచ్చితంగా వీడియో నచ్చితే నీకు వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో కెరియర్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఛానల్ని రికమెండ్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ కాల్స్ అవేమి ఇవ్వను యూట్యూబ్లో. ఓకే, ఫుల్లీ నాలెడ్జ్ ఫ్రీగా షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకునే రావాలని షేర్ కూడా చేయండి. అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో దట్ మీకు వీడియోస్ అన్ని ఫర్దర్గా తొందరగా మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, చలో గైస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఎ సేఫ్.